క్రీస్తు నామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ప్రకటించిన రీతిగానే ఈరోజున మాట్లాడుతున్నటువంటి అంశం పరదైసు ఒకప్పుడు భూగర్భంలో ఉండేదట. అవునా, నిజమా? ప్రియమైన దేవుని పిల్లరా, వీడియో పెట్టాను కదా, దాంట్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? చాలా అందుకని వీడియోలు పెడుతుంటాను. పరదైసుకి పరదేశికి తేడా లేకుండా మాట్లాడతాడు కాపరి. మళ్ళీ చెప్తున్నా, కాపరి తింగరబుచ్చిగాడు. స్పష్టమైనటువంటి ఆలోచనతో బైబిల్ చదవరు, సమాజానికి బోధించరు. పరదేశి అంటే ఇక్కడ నుంచి వేరే ప్రాంతంలో ఉంటాం కదా. ఎగ్జాంపుల్ దుబాయ్ అట్లా వెళ్ళాం, అటు నుంచి ఇటు వచ్చారు ఎన్ఆర్ఐ, అది పరదేశి. పరదేశం అంటే ఇది కాని లోకం, మరో లోకం. ఈ రెండింటి లేకుండా మనోడు పరదేశి ఒకప్పుడు భూగర్భంలో ఉండేది మీకు తెలుసా అంటున్నాడు. ఎన్నోసార్లు వీటి గురించి మాట్లాడుతూనే ఉన్నా. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, అసలు ఈ బైబిల్ చదవడా అనిపిస్తుంటుంది. వీడికి భూగోళం గురించి కానీ అంతరిక్షం గురించి కానీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు అని నాకు అర్థమైపోతుంది. కాపర్ అనేవాడు ఎవరికైనా భూగోళ పరిస్థితులు, భూగర్భ శాస్త్రజ్ఞులు ఏవైతే భూమిలోంచి తీశారో, ఖగోళ శాస్త్రజ్ఞులు ఏదైతే ఆ అంతరిక్షాన్ని పరిశోధిస్తూ సమాజానికి వాస్తవాన్ని అందించారో అవి దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే బైబిల్ అనేది భౌగోళిక చారిత్రాత్మక అంశాలతో ముడిపడి ఉన్నది. సంఘం అంటే ఒళ్ళు నొప్పులకి వెళ్ళి ప్రార్థన చేయించుకునేది కాదు. ఇది జ్ఞాన పరిశ్రమ. సంఘం అంటేనే జ్ఞాన పరిశ్రమ. హాస్పిటల్స్ బయట ఉన్నాయి, ఇది హాస్పిటల్ కాదు, ఇది జ్ఞాన పరిశ్రమ. ఇక్కడ మనిషికి దేవుడు ఏం రాయించాడో తెలియాలి. రాయించినదై ఈ రోజున మేధావి అన్న వర్గం ఎంతవరకు ధృవీకరించిందో కూడా తెలియాలి. ఇప్పుడు పాయింట్లోకి వచ్చేద్దాం. పరదైసు ఒకప్పుడు భూగర్భంలో ఉండేది మీకు తెలుసా అన్నాడు. ఏమండి, అతను పరదేశి అని అన్నాడు, మనం పరదైసు అని చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఆలోచిస్తాం. భూమిని ప్రధానంగా 4 భాగాలుగా విభజించారు. నాది హిస్టరీ, నేను చదివింది హిస్టరీ, అందుకు చెప్తున్నా. బైబిల్కి చరిత్రకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. 4 భాగాలు విభజించారు. 1 క్రస్ట్, 2 మెంటల్, 3 అవుటర్ కోర్, 4 ఇన్నర్ కోర్. 4 భాగాలుగా భూగోళాన్ని శాస్త్రజ్ఞులు పరిశోధించి దానిలో జరుగుతున్నటువంటి ప్రతి దాన్ని సమాజానికి అందించారు. ఇప్పుడు క్రస్ట్ గురించి ఆలోచిద్దాం. ఇది భూపటలం, నీరు, నేల, ఖనిజాలు, రకరకాల రాళ్ళు, ఇవన్నీ ఉండే ఒక భాగం. దీన్ని క్రస్ట్ అన్నాడు. రెండవది వచ్చేది మెంటల్ అన్నాడు. ఇది కింద, వాటికంటే కింద ఉండే పొర. మెగ్నీషియం, ఐరన్, సిలికాన్, ఇవన్నీ కూడా భూమి నుంచి వస్తాయి ఖనిజాలు. ఇక మూడోది వచ్చేసి అవుటర్ కోర్, అంటే బయట కేంద్ర మండలం. 2 నాలుగోది వచ్చేసి ఇంటర్ కోర్, లోపల కేంద్ర మండలం. తీవ్రమైనటువంటి వేడికి రాళ్ళు కరిగి లావా రూపంలో కూడా, మనం అప్పుడప్పుడు వింటుంటాం లావా రూపంలో కూడా కదులుతుంటుంది. ఇది 3rd పాయింట్లో ఉంది, అవుటర్ కోర్లో ఉంది. సో ఇట్లా భూమిని 4 రకాలుగా విభజించారు. క్రస్ట్, మెంటల్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. ఈ 4 భాగాల్లో ఎక్కడ కూడా
పరదైసు ఉన్నట్టుగా వాళ్ళు చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే కాపరి చదువుకోవాలి. తెంగరి బుచ్చిగాళ్ళందరూ కాపర్లు అయితే కుదరదు. చదువుకున్న బైబిల్ మీద లవ్ ఉండాలి. మళ్ళా కడుపు కోసం, కుటుంబ అవసరాల కోసం, వీటి కోసం కాదు. వీటి కోసం అయితే అసలు కాపర్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇంకా ఏదైనా చేసుకోవచ్చు. కాపర్ అవ్వాలంటే ఫస్ట్ వాడికి బైబిల్ మీద ఎంత ప్రేమ ఉందో వాడు పరీక్షించుకోవాలి. ఒక విశ్వాసిగా ఉన్న నాకు బైబిల్ మీద ఎంత ప్రేమ ఉంది, అది పరీక్షించిన దేవుడు ఆ తర్వాత స్టెప్పు కాపరికి అవకాశం ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. ఎందుకంటే అర్థజ్ఞానముతో అర్భకులుగా ఎవడైనా ఉంటే వాడికి బైబిల్ జ్ఞానం సుదూరంగా ఉంటుంది. కనుక భూమిని విభాగిస్తే ఈ 4 భాగాల్లో ఎక్కడ కూడా ఈ పరదేశం ఉన్నట్టుగా లేదు. మరి వీడు ఎలా చెప్పాడో నాకు అర్థం కావట్లా. పోనీ వాడికి పెళ్ళయింది కదా, వాళ్ళ ఆమె చెప్పదా, వాడు తెంగరోడా ఇట్ట చదువుతున్నాడు అన్నా, ఇటు తెలియగలడు ఎవడు అయితే, అంటే చదువుకొని ఆమె చేసుకుంటాడు. నిజం అంతే. మరి దాని అర్థం అదే ఉండాలి, లేకపోతే ఆమె కూడా ఈడి పాపతో ఉండాలి. ఎక్కడ కూడా భూగర్భం లేదు. అసలుకి భూగర్భంలో ఉండే ఛాన్సే లేదండి. భూగర్భం ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా ఈ పదాన్ని రాశాడు. ఈ పదం వెనకాతల అర్థం ఏంటో ఎవరికి తెలియదండి. అసలుకి మనం చదువుతాం కానీ బైబిల్ని, ఇప్పుడు ఆ 2 లైన్లు మాట్లాడతా. మనకు తెలిసి ఎప్పుడు చేసింది, ఎప్పుడు చూసేది. 37:12 ఏబు గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, దీనికి సంబంధించింది. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద, ఇది అండర్లైన్ చేద్దాం, మెరుపును మేఘమును సంచారము చేయును, ఇది అండర్లైన్ చేద్దాం. ఇప్పుడు మనకు ఏం కావాలో తీసుకుందాం, అది ఎప్పుడు కావాలో మళ్ళీ తీసుకుందాం. నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద అని ఉంది. అంటే భూగోళం అనేది గోళం కదా, భూమి బంతిలాగా ఉంటుంది కదా. భూగోళం మీద నరులకు నివాసయోగ్యము, భూగోళము మీద. మీద ఎందుకన్నాడు? 4 భాగాలుగా విభజిస్తే పైన మాత్రమే నేల, నీరు ఉన్నటువంటి ఈ ఉపరితలం మీద మాత్రమే మనిషి నిలబడగలడు, ఉండగలడు. ఇంకా లోపలికి వెళ్ళామనుకోండి, 2900 కిలోమీటర్లు వెళ్ళామనుకోండి లోపలికి, అక్కడ లావా కుట్ట 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 మండుతుంటుంది. రాళ్ళు కరిగిపోతుంటాయి. ఐరన్, సిలికాన్, మెగ్నీషియం మొత్తం కంబైన్డ్గా మరుగుతుంటాయి. అవి మరిగే బయటకు వస్తుంటుంది లావా రూపంలో. 100 సంవత్సరాలు కానీ ఆరదు బయటకు వస్తే, అంత పవర్ఫుల్ హీట్తో ఉంటుంది అది. సో అక్కడ ఉండే ఛాన్స్ లేదు. ఎవడైనా భూగోళంలో ఎందుకుంటాడు? భూగోళం మీద ఉంటాడు. 4 భాగాలు అందుకని విభజించాడు. ఈ పదాన్ని తీసుకొని నరులకు నివాసయోగ్యమైన. ఇప్పుడు నరుడనేవాడు ఎప్పుడు పుట్టాడు? భూమి లేనప్పుడు, పర్వతాలు లేనప్పుడు, కొంటలో చెరువులు లేనప్పుడు. సామెతలు 8:24 చదువుకుంటూ వస్తే అది అర్థమైంది మనకి. అంటే పరలోకం ఒకటి ఉంది, పాతాళ లోకం ఒకటి ఉంది, భూలోకం అప్పటికే లేదు. పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు. పాతాళ లోకం ఎవరి కొరకయ్యా అంటే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక అగాధ బెలములోకి వాటిని త్రోసివేసి పడేశాడు. దానికోసం. అంటే పాతాళ లోకం ఉన్నది ఎవరి కోసం అయ్యా అంటే తప్పు చేసినటువంటి సేవకులకి, ఆత్మలైన సేవకులు. ఎబ్రీ 1:14. అంటే దేవదూతలు తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టక పాతాళ లోకంలో కటిక చీకటి గల బిలములో బంధించడం కొరకు పాతాళ లోకం ఉంది. దేవదూతలు మనకంటే ముందే ఉన్నవి, దైవలోకం మనకంటే ముందే ఉంది. దేవదూతల దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు ఆయనకు బాధ కలిగి నాకంటూ సంతానం కావాలి కదా అనుకున్నప్పుడు భూమిని చేశాడు. భూమి కలుగుగాక, నీరు కలుగుగాక, మొలిపించుగాక, జంతువులు, లక్షల రకాల జాతులు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనిషి వచ్చాడు. అది భూలోకం, నరునికి నివాసయోగ్యమైన భూగోళం.
ఇప్పుడు భూగోళము కలగక ముందే పాతాళ లోకం ఉంది. సరే, పాతాళ లోకములో భాగాల తర్వాత పాతాళ లోకం ఉంది. పాతాళ లోకం పరలోకం, దేవుడు కలిగించిన భూలోకం. మరి భూలోకంలో పరదేశం ఎందుకు ఉంటుంది? అప్పుడు ఇక నరుడే లేడు కదా, నరుడే లేదు కదా. అంటే నరుడు లేకుండానే దేవుడు భూలోకాన్ని కలిగించేసి, అసలు నరుడు కోసమే కదా భూలోకం కలిగింది. అలాంటప్పుడు పరదేశం అనేది ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ అనేది క్లియర్ కట్ అయిపోయింది. ఫస్ట్ దైవలోకం, రెండోది దేవదూతలు తప్పు చేస్తే, దేవుని దగ్గర ఆత్మరూపగా ఉన్న సేవకులు తప్పు చేస్తే వాటిని బంధించడం కొరకు పాతాళ లోకం ఉంది. అప్పటికి భూలోకమే లేదు, భూలోకం లేదు. ఇది మనకు క్లియర్ అయిపోయింది. అందుకే ఈ పదం ఉంది, నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద. అంటే మనిషి అన్నవాడు భూమి మీద ఉండగలడు. మనిషి మరణిస్తే ఆత్మరూపిగా వెళ్ళిపోతాడు కదా. మరి ఈ ఆత్మ ఎక్కడ ఉండాలి? ఈ ఆత్మ ఎక్కడ ఉండాలి? ఖచ్చితంగా పాతాళ లోకంలో ఉండాలి. 100% అక్కడే ఉండాలి. ఎందుకంటే పరదేశికి అప్పటికి ఇంకెవరు వెళ్ళరు, పరలోకానికి ఎవరు వెళ్ళరు, పాతాళ లోకంలోకి వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు మనం పరదైసు భూగర్భములో ఎక్కడ ఉన్నట్టుగా బైబిల్లో ఒక్క రిఫరెన్స్ కూడా లేదు. ఈవెన్ మూల భాష నుంచి సేకరించినటువంటి హిబ్రూలో కూడా లేదు. వచ్చేవారం మీకు హిబ్రూలో కూడా లైన్స్తో వాక్యం చెప్పాల్సి వస్తుంది, హిబ్రూ వర్డ్స్తో కూడా. ఎవడ మాట్లాడుతుండ్లా ఇలా ఇలా హుల్లా అని, వాటి పదాలేంటి, వాటి అర్థాలేంటి, అసలు హిబ్రూలో రాయబడినటువంటి ఉద్దేశం ఏంటి, ఇక్కడ వీడు మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటి, ఈ ట్రాన్స్లేషన్ ఏమైనా జరిగిందా, అర్థం చేసుకోవడంలో లోపం ఉందా, ఇన్ని తెలియాలి బైబిల్ అంటే. కాబట్టి వీటిని బట్టి చూస్తుంటే ఎక్కడ కూడా పరదేశ్ అనేది భూగర్భంలో ఉండే ఛాన్స్ లేదు. బైబిల్ దాన్ని నిర్ధారించలేదు, లేదు. ఇకపోతే ఈ పరదేశం అనే పదము పారసీక భాషకు సంబంధించింది. దాన్ని పారసీకలో పరదైజ అంటారు. బైబిల్ అనే పదం నిన్న పోయిన వారం నేను వాక్యం చెప్పినప్పుడు ఆ 30 నిమిషాల ప్రసంగాల్లో ఒక ప్రాంతం నుంచి ఒక అయ్యగారు కాల్ చేశాడు. అయ్యగారు అంతా బాగానే ఉంది కానీ ఒకటి అడుగుతా ఏమనుకోరా అంటాం. అసలు అడగడానికే కదా నేను ఉంది, అడగండి. అయ్యగారు అసలు వాక్యం ఎక్సలెంట్, దానికి కొట్టేది లేదు తీసేది లేదు, ఆ సంగతి నాకు కూడా తెలుసు. కానీ ఒకటి ఆర్డర్ అయ్యగారు, మీరు పదం కొంచెం అది నాకు ఎబ్బెట్టుగా అనిపించింది. ఏంటో అన్న, మీరు చాలాసార్లు భగవంతుడు 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 అనే పదం వాడారు, అది బైబిల్ లేదు కదా అన్నాడు. అబ్బా దొంగ సచ్చినాడు, ఇంత ప్రసంగంలో నీకు ఆ పదమే దొరికిందా? ఆ పదమే దొరికిందా? ఇప్పుడు భగవంతుడు అంటే అర్థం ఏంటి? నేను అడిగినా భగవంతుడు అంటే అర్థం ఏంటి అన్నా, దేవుడు అన్నాడు. మరి దేవుడు అనే పదం బైబిల్లో ఉందిగా, కానీ భగవంతుడు లేదుగా. మంచిది, ఒకటి అడిగితే చెప్తారా అన్న. అడగండి అన్నాడు. మీరు ఇప్పటి వరకు మీరు పాస్టర్ గారుగా కనబడుతున్నారు, ఇప్పటి వరకు మీరు ఒక 20 ఏళ్ళ అనుభవం ఉందంటే, 30 ఏళ్ళు దాటింది అన్నాడు. బో సీనియర్. ఈ 30 ఏళ్ళలో ఎన్నిసార్లు చదివారు మీరు బైబిల్ అన్నారు? బైబిల్ నిత్యం చదువుతుంటాయి కానీ ఇప్పటికి ఒక 70-80 సార్లు దాటింది అన్నాడు. మరి 70-80 సార్లు బైబిల్ చదివితే బైబిల్ అనే పదం బైబిల్ లేదు కదా అన్న. అవునయ్య గారు, మరి అలాంటప్పుడు మీరు కూడా చాలా తప్పులు చేసేట్టుగా అన్న. మరి అందరూ అంటున్నారుగా అన్నాడు. అందరూ అంటే అన్నారు నీకెందుకు, అందరూ అంటే అన్నారు నీకెందుకు, అది ఉందా లేదా ముందు అది అబ్జర్వ్ చేయకుండా కాపులు అయ్యావు నువ్వు. అసలు బైబిల్ అనే పదం బైబిల్లో లేదు, ఎలా వచ్చిందో తెలియాలి కదా. లాటిన్ బిబిలాస్ ట్రాన్స్లేట్లు బైబిల్ అంటే అవగాహన. ఇప్పుడు హిబ్రూ బైబిల్ ఎక్కడ దొరికింది? ఒకళ్ళు దొరికిన దాని అర్థాలు ఎక్కడ దొరుకుతాయి? మనసు ఉంటే మార్గం ఉంటుంది, వెతుక్కునే ఆలోచన ఉంటే దేవుడు ఎలాగైనా ఇస్తాడు. నిజమే గారు, ఏమనుకోమాకండి గారు, నేనేమనుకుంటా ఈ వచ్చేవారు కావాలి పరమేశ్వరుడు అంట. నేను ఆ పరమేశ్వరుడు అంట ఏం చేస్తాడు? భగవంతుడు అంటే ఇట్లా అన్నాడు, పరమేశ్వరుడు అంటే ఇస్ డైరెక్ట్గా అని పరమేశ్వరుడు కాదా? పరమునందున్న ఈశ్వరుడు పరమేశ్వరుడు దేవుడు.
అర్థాలు, తాత్పర్యాలు, భావాలు, భావజాలాలు ఏవి తెలియవు. అయిపోతారు అంతే. ఆదివారం వస్తే అయిపోతారు. అది కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లరా, అవగాహన రాహిత్యం ఎక్కడా లేదు. అసలు పరదేశం అంటే ఏంటో తెలియాలంటే ఈ పరదేశం అనే పదము పారసీక భాషకు చెందింది. దీన్ని పరదైజా అనే పదం నుండి సేకరించారు. దాని అర్థం ఏంటంటే అత్యంత పరిపూర్ణమైన ఆనందదాయకమైనటువంటి ప్రదేశం. గుర్తుపెట్టుకోండి, పరదేశీ, ప్యారడైజ్, పరదైజా. దాని అర్థం ఏంటంటే అత్యంత పరిపూర్ణమైన ఆనందదాయకమైన ప్రదేశం. మళ్ళా చెప్తున్నా, పరదైసు అంటే అర్థం పరదేశీ కాదు, పరదైసు అంటే అర్థం అత్యంత పరిపూర్ణమైన ఆనందదాయకమైన ప్రదేశం. ఇది భూమి మీద ఎక్కడైనా కనబడుతుందా? నరుల కాలము యుద్ధకాలము కాదా? వాని దినములు కూలి వాని దినములు వంటివి. ఇక్కడ ఆనందం ఏడం లేచిన కాంచి నిద్రలో కూడా రేపు ఏం చేద్దాం అర్ధరాత్రి పూట ఆలోచించి ఏం బీగుతావు, ఏం చేస్తావు? ఎందుకు ఇంత ఆలోచన? అమ్మగారు అంటది, ఏంటిని వాళ్ళు నిద్రపోతాం అంటది. అబ్బే నేను ఎక్కువ అస్సలు ఆలోచించను. మీరు నమ్మండి, పడుకుంటే 5 నుంచి 10 నిమిషాలు పడుకుంటాను. ఆ గ్యాప్లో పడుకుంటా అంతే. ఏం చేద్దాం అంటే అర్ధరాత్రి పూట ఏం చేస్తాను? అనవసరంగా మైండ్ స్ట్రెస్ గురవుతుంది. అసలుకే 1,00,000 తలంపులు ఉంటుంది దానికి ఇంకో డబ్బులు వస్తున్నాయి. అందుకే ఎప్పుడు కూడా దీన్ని చాలా కూల్గా చదువుకోవాలి. ఎవడైతే మైండ్ని కాపాడుకుంటాడో వాడు మాత్రమే దేవుని ఆలోచనలో బలంగా పరిపూర్ణంగా ఉండగలడు. లేకపోతే అమ్మా వానొత్తుంది, ఇప్పుడు ఏం చేస్తాం? వానొత్తుంది నువ్వేం చేస్తారా? అసలు వానొత్తి ఇప్పుడు మనం ఏం చేస్తాం? ప్రయాణం ఆకుండా బాగుంటే తడవాలి, టైం ఉందంటే ఆగాలి, ఇదో కూడా చెయ్యాలి. అట్లా కాబట్టి పరదేశం అంటే అర్థం ఇది. ఈ అర్థం బైబిల్లో ఉందా? మళ్ళా చెప్తున్నా, పరదైజా పారసీక, పరదైసు తెలుగు, ప్యారడైజ్ ఇంగ్లీషు. దీని అర్థం మళ్ళీ చెప్తున్నా, అత్యంత పరిపూర్ణమైన ఆనందదాయకమైన ప్రదేశం. ఇది భూమి మీద కానరాదు. ఎక్కడ కనబడింది ఇది? ఇందాక మనం ఆలోచించాం, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక కటిక చీకటి కల బిలములో బంధించడం ఉంది బైబిల్లో. అంటే పాతాళలోకం అనేది తప్పు చేసిన వాడికి ఉంచే ప్రదేశం. మనకు అర్థమైపోయింది, అంతవరకు అర్థమైపోయింది. ఇప్పుడు మనిషి మరణించిన తర్వాత డైరెక్ట్గా పరలోకం వెళ్ళాడు, ఒక చోట స్టే అవ్వాలి. 2వ రాకల్లో తీర్పు జరగాలి. ఆ తీర్పు దాకా అక్కడే ఉండాలి. ఆ తీర్పు అనంతరం లెఫ్ట్ రైట్ వెళ్ళాలి అంతే. ఇప్పుడు అది కూడా మనకు తెలియాలి కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్దాం. పాతాళలోకం అంటే మనం అదే ఫిక్స్ అవ్వాలి. కటిక చీకటి కల బిలం అంటే తప్పు చేసిన వారిని ఉంచే స్థలం. మరి మనిషి మరణించి పోతాడు కదా, ఎక్కడికి పోతాడు? పరలోకానికి పోడు. కాస్త కూస్తో బైబిల్ జ్ఞానం ఉన్న ఏ క్రైస్తవుడికైనా తెలుసు, డైరెక్ట్గా పరలోకానికి ఛాన్స్ లేదు. ఆ రెఫరెన్స్ కూడా మీరు చూపిస్తా. మరి ఎక్కడికి వెళ్తాడు? అది డీకోడ్ చేద్దాం. ఇప్పుడు తెలిసినవి ఇవన్నీ కూడా 16-23 లోకసువార్త. వాడికి తెలియదు, మనకు తెలిసింది. అది అప్పుడు అతడు ధనవంతుడు, భూమి మీద వాడి ఇష్టానుసారంగా బ్రతికిన వ్యక్తి. ధనవంతుడు అనగానే మళ్ళా వాడికి డబ్బు ఉంది, ఆస్తి ఉంది, స్థిరాస్తి ఉంది, ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, అది కాదు. ధనవంతుడంటే దేవుణ్ణి విడిచి భూమి మీద వాడికి ఇష్టంగా తిరిగినటువంటి వ్యక్తి, బ్రతికిన వ్యక్తి. వాడు ఎవడైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ ధనవంతుడు అలా ఉండదు కాబట్టి మనకు చెబుతున్నాడు. అప్పుడు అతడు ధనవంతుడు పాతాళములో బాధపడుచు. ఇతను ఎక్కడున్నాడు? పాతాళములో ఉన్నాడు. పాతాళం లోకం ఎవరికి? దేవదూతలు తప్పు చేస్తే. మరి ఈయనెందుకు ఉన్నాడు? దేవదూత కాదు కదా. అంటే ఇక్కడ దేవుడు ఇంకా ఏదో ఉంది చెప్పాలనుకుంటున్నాడు. ఓకే, బాధపడుచు
కన్నులెత్తి దూరం నుండి అబ్రహాముని అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, అంటే పాతాళ లోకములో బాధపడుతున్న ఇతను కన్నులెత్తి, జస్ట్ అలా కన్నులెత్తి చూస్తే అబ్రహాం గారు కనపడుతున్నారు, ఇతనితో పాటు ఉన్న లాజరు కనపడుతున్నాడు. అక్కడ లాజరు నెమ్మది పొందుతున్నాడు అబ్రహాం రొమ్మున. రొమ్మున అనగానే మళ్ళీ పసిపెట్టి వేసుకుంటే రొమ్మున, ఆ రొమ్మును కాదు. రొమ్ము భాగం అనేది ప్రేమకు నిదర్శనం. బిడ్డల్ని ఏ తండ్రి అయినా రొమ్ము కత్తుకుంటాడంటే అర్థమేంటి తెలుసా? ఇష్టం. ఇష్టం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అబ్రహాము గారి దగ్గర ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నెమ్మది పొందుతున్నాడు అని ఉంది అక్కడ. అంటే పాతాళ లోకములో నెమ్మది పొందే స్థలం కూడా ఉన్నది అని లాజరు ధనవంతుడు వచ్చిందాకా దేవుడు చెప్పడానికి ఇష్టపడాల. పిల్లలకి ఎప్పుడు ఒకేసారి అన్నీ నేర్పం, కొంచెం కొంచెం జరుపుకుంటూ వస్తాడు. కనుక పాతాళ లోకం అనేది దేవదూతలు తప్పు చేస్తే శిక్షించడానికి ఉంచబడింది. ఇప్పుడు మనిషి మరణిస్తే జరిగే పరిణామం, దేవుడికి ఇష్టంగా ఒకడు బ్రతికాడు, దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఒకడు బ్రతికాడు, ఇద్దరు పోయారు. ఇష్టంగా బ్రతికిన వాడు నెమ్మది గల ప్రదేశంలో ఉన్నాడు. దేవుణ్ణి దూరం పెట్టి బ్రతికిన వాడు పాతాళ లోకములో వేదన పడుతూ ఉన్నాడు. అంటే పాతాళ లోకములో నెమ్మది పొందే స్థలం కూడా ఉన్నది. నెమ్మది పొందే స్థలం అంటే అర్థం తెలుసా? అత్యంత పరిపూర్ణమైన ఆనందదాయకమైన ప్రదేశం, ప్యారడైజ్. ఎంత జాగ్రత్తగా దేవుడి బైబిల్ రాశాడు మీరు చూడండి. పరదేశి 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 అంటే నెమ్మది, అంటే ఆనందం. అత్యంత, ఈడేం చేస్తున్నాడు? అత్యంత బాధాకర స్థితిలో ఉన్నాడు. అతను ఎక్కడున్నాడు? అత్యంత పరిపూర్ణమైన ఆనందదాయకమైన ప్రదేశంలో. నెమ్మది అంటే అదే కదండి. ఇంటిలో ప్రశాంతత ఉందనుకోండి, శాంతి నిలయం అనుకోండి, ఎలా ఉంటుంది మీరు చెప్పండి? దానికి తగ్గట్టుగానే ఉండాలి శాంతి. అంటే ఆనందం, పిల్లలతో, కుటుంబంతో హ్యాపీ. దానికి ఇంక కొలబద్ధతం ఉండదు. ఇక అది మనకు అర్థమైతే ఇక్కడ అదే చెబుతున్నాడు. అత్యంత వేదనకరమైన స్థితిలోనేమో ధనవంతుడు ఉన్నాడు, అత్యంత ఆనందదాయకమైన పరిపూర్ణమైన ఆనందదాయకములోనేమో లాజరు ఉన్నాడు. అంటే పాతాళ లోకములో నెమ్మది పొందే స్థలం ఉన్నది, అదే పాతాళ లోకములో వేదన పడే స్థలం ఉన్నది. రెండు భాగాలు కనపడుతున్నాయి. నెమ్మది పొందే స్థలాన్ని దేవుడు రాయించినటువంటి బైబిల్ పదం పరదైసు. పరదేశి కాదు, పరదైసు. భూగర్భంలో ఏడండి అసలు? భూగర్భంలో ఇది రాదు, చదువుకోలే. ఇది చదువుకోరా అంటే సినిమా చూసి చదవాలి చిన్నప్పుడు, కాలేజీకి పోకుండా. మీరు చూడండి, చదువు మీద ఇంట్రెస్ట్ లేనాడు, ఎప్పుడు బొగ్గడే. నిజం. చదువు అంటే నా జీవితానికి సంబంధించింది, మా నాయనకి కాదు. మా నాన్న కాన్సెప్ట్ ఏంటి? నా బిడ్డ చదువుకోవాలి. ఇప్పుడు నేను చదువుకుంటే మా నాన్నకి ఏమొచ్చింది? ఆనందం. ఆనందం. నా కొడుకు, నేను కన్న కొడుకు చదువని. మన జ్ఞానం కానీ మన ఆలోచన కానీ అదేమి రాదు. కానీ ఈ స్థితికి కారణమైనటువంటి తండ్రికి ఆనందం ఇచ్చేది ఏమైనా ఉందంటే అదే. అంతమించి నేను ఇవ్వగలదు. దాన్ని ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కొని ఇవ్వగలం. కారు కావాలంటే గిఫ్ట్ ఇవ్వచ్చు, ఇల్లు కావాలంటే గిఫ్ట్ ఇవ్వచ్చు. కానీ ఈ స్థితికి ఇచ్చిన తండ్రికి ఆనందాన్ని గిఫ్ట్ ఇచ్చే బిడ్డలు లోకంలో ఉన్నారా అంటే $100 ప్రశ్న, $1,00,000 ప్రశ్న, ఇన్ఫినిటీ ఎక్కడా కనపడలేదు. అది ఎవడికి కావాలి బిల్డింగులు, ఎవడికి కావాలి కార్లు, ఎవడు చూడని కార్లు, ఎవడు చూడని బిల్డింగులు. కానీ ఇదేది దేవుడు కూడా అదే తక్కువైంది కదా, అదే తక్కువైంది. నా మాటని విడమరిసి విభజించి నా ఉద్దేశాన్ని చెప్పే కాపురే లేకుండా పోయిండే భూమి మీద. అంత అవలగాలే ఉన్నారు, అంత అవలేగాలే ఉన్నారు, అంత బట్టబాజేగాలు ఉన్నారు, అంత బడుద్దైలే ఉన్నారు అని తెగ బాధపడిపోతున్నాడు. ఆ ఫీలింగ్స్ అని నాకు అర్థమవుతుంటాయి. వాక్యం చూస్తుంటే అలా అనిపిస్తుంది, ఎంత వేదనకరంగా మాట్లాడుతున్నాడు రా బాబు దేవుడు. ఇది ఎవడు చెప్పడేంటి? ఎప్పుడు చూడు ఏసే నీ జుట్టు మొత్తం మెలిపించేస్తాడు. ఏడ మెలిపించేది? బొచ్చు ఏడ మొలిసిద్ది?
ఆ జీన్స్తో పోయి ఉంటుంది, లేకపోతే నీ సొంత తప్పిదాలతో పోయి ఉంటుంది. ఇప్పుడు దేవుడికి నీ బొచ్చుకే సంబంధం? ఇదేం బోధ? బొచ్చు లేకపోతే ఓల్డ్ సిటీకి వెళ్ళి ఇగ్గు పెట్టుకో, 5 కేలు తెచ్చుకో, ఎవడొద్దన్నాడు నీకు అంతగా దోలుంటే? అంటే ఇప్పుడు నీ దేవుడు మొత్తం ఆపేసుకొని, ఆయన పరిస్థితిని ఆపేసుకొని, ఆయన పనితీరు మొత్తం ఆపేసుకొని వీడికి ఎత్తి మీద బొచ్చుగా అని చెప్పి దేవుడు ఏమన్నా అంటాడా? ఇదేం పోదండి. ఎలీషా గారు ఉన్నారు, బోడోడు అన్నారు. ఆ దైవజనుడు ఏమైనా బాధపడ్డా? దేవా నాకు జుట్టు కావాలయ్యా బోడోడు ఉంటారని ప్రార్థించాడా? లేదే. అది ఆయన ఇష్టం. జీన్స్ ద్వారా రావచ్చు, వాతావరణం ద్వారా రావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఎలీషా గారు బైబిల్లో మనకు దైవజనుడు ఉన్నారు, ఆయన ఏ రోజు కూడా మీద లేడు కదా, మరి వీడికి ఎందుకు వచ్చింది ఇది? అంతే, స్వనీతి. ఆ అయ్యగారు మా కోసం ప్రార్థన చేశారు, నా బొచ్చు కోసం ప్రార్థన చేశారు, ఇంకా ఇది బోధ. బైబిల్ చదువుతుంటే తన గురువు గారి కంటే డబల్ ఆత్మీయతను, ఆత్మ కార్యాలను ప్రపంచానికి అందించేటువంటి ఎలీషా గారు ఏ స్థితిలో ఉన్నారు? వీడికి అర్థమై సావదు, వీడి చెప్పడం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఇంత జాగ్రత్తగా బైబిల్ విడమని చెప్పేవాడు కావాలా? దేవుడి కంటే కావాలి. ఇదే సంఘం అంటే. కాబట్టి కనపడుతుంది మనకి ఆర్తనాదాలు ఒక పక్క, నెమ్మది ఒక పక్క. ఈ రెండు ఉన్నది పాతాళ లోకం. యాక్చువల్గా పాతాళ లోకం ఉన్నది మన కోసం కాదు, దేవదూతలు తప్పు చేస్తే. ఇక్కడ దేవదూతలు తప్పు చేస్తే కాదు, బ్రాకెట్లో పెట్టిన దేవదూతల్ని తప్పు చేస్తే అని ఉంటుంది అక్కడ. అది తప్పు చేస్తే కనుక మానవాళి భూమి మీద బ్రతుకాలంలో బ్రతుకు ముగించుకొని ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఇక్కడ చేసినటువంటి నీ క్రియలను బట్టి, నీ మంచిని బట్టి ఖచ్చితంగా నీ మరణం సెకండ్లో డిసైడ్ చేస్తాడు. నువ్వు అటు ఇటు. ఆ తర్వాత కదా తీర్పు, ఆ తర్వాత జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్లో నువ్వు బయటపడవచ్చు, చెప్పలేం. లేదంటే కొట్టుకొని పోవచ్చు, చెప్పలేం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇంత జాగ్రత్తగా 3 లోకాలు. 1 పరలోకం, 2 పాతాళ లోకం. ఈ 2 కూడా భూలోకం కంటే ముందే ఉన్నవి. భూలోకమే లేదు, కానీ ఈ 2 లోకాలు ఉన్నవి. భూలోకం నరుల కోసం నివాసయోగ్యంగా మలిచాడు. కొన్ని 100 కిలోమీటర్లు పోతే సిలికాన్, మెగ్నీషియం లాంటివి ఎన్నో, లోపల ఐరన్ మొత్తం మరిగి కరిగి ఉంటుంటాయి. అక్కడ ఉండలేడు. భూమి మీదే ఉండలేకపోతున్నాడు. 10 రోజులు వర్షం లేకపోతే ఒక్కొక్కటి ఇంట్లో ఇసుకుంటున్నాడు, షోని. ఇంకేడుంటుంటే లోపలికి వెళ్ళి చచ్చిపోతాడు, దెబ్బకి చచ్చిపోతాడు. వాడు చెప్పాడు సినిమా డైరెక్టర్, మేమండి పలానా ప్రాంతానికి వెళ్ళే లోయల్లో షూట్ చేస్తున్నాం, అది చాలా లోయ అండి, ఇంచుమించు 1 కిలోమీటర్ లోయ ఉంటుంది, అక్కడ మాకు ఊపిరి రావట్లేదండి, మేము పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టుకొని షూట్ చేసాం ఆ గాలి కోసం అని చెప్పాడు. అరే 1/2 కిలోమీటర్ లోయలోనే గాలి అందకపోతే నీకు 100 కిలోమీటర్లు పోతే ఏడంది గాలి? చచ్చిపోతుంది కాబట్టి. అంటే ఇంత జాగ్రత్తగా డిజైన్ చేశాడు దేవుడు. భూలోకం, పాతాళ లోకం, పరలోకం. అంతే. ఈ పరదేశం అనేది ఉన్నది అంటే అది పాతాళ లోకంలోనే. అంతకుముందు భూమి మీద లేదు, ఆ తర్వాత యేసుక్రీస్తు వారి దేశం పోయింది లేదు. ఓకే. ఇంకో పదం వాడాడు, ఈ భూగర్భం మళ్ళీ మామూలు కూడా కాదు, అది భూలోకం కూడా కాదు, మరి భూగర్భంలో ఉన్నటువంటి ఈ పరదేశిని మళ్ళీ పరదేశియే. నేను అందుకనే స్పష్టంగా మన దగ్గర ఉండేవాడు అవలాగాడు, వాడు ఎప్పుడు చూసి క్రిస్టియన్ అంటాడు, అంటే క్రిస్టియన్ అంటాడు. పళ్ళు లేకపోతే పళ్ళు పెడతాడు, తొర్రి లేకపోతే తొర్రి పెడతాడు. చచ్చిపోయేవాడు వీడు తిరుగుతున్నాడు. సది సావరం అది. ఎప్పుడు మాట్లాడుతుంటే ఒక పదవట్ట ఫ్లో అయితే అది ఓకే, ఎప్పుడు మాట్లాడినా అలాగే ఉంటుంది. ఇక లేని చోట పెడుతుంటాడు, ఉన్న చోట కట్ చేస్తుంటాడు. కాబట్టి ఈడేం చెప్పాడంటే ఈ పరదేశి భూగర్భంలో ఉండేది యేసుక్రీస్తు వారు తన శిలువ మరణంతో చెరగా పట్టుకొని తీసుకెళ్ళి ఆ 3వ ఆకాశంలో పెట్టాడు అన్నాడు. అంతే. ఒరే దాని గుర్రవా లేకపోతే ఇంకేమన్నా తీసుకెళ్ళి పెట్టడానికి పరదేశి అది.
అసలు చెరను చెరగా పట్టుకొని పోవడం అంటే ఏంటి తెలుసండి అసలుకి? చెరను చెరగా పట్టుకొని పోవడం అంటే ఏంటి తెలుసు వీడికి? ఏమి లేదు ప్రియమైన దేవుని పిల్లారా. మన యూట్యూబ్లో ఉంటుంది ఆ ప్రసంగం, చెరను చెరగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది అది. కనుక యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొంది పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు ఆయన మరణాన్ని జయించాడు, పాతాళపు అంధకార శక్తులు జయించాడు. భూమి మీద మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మరణానికి కారణం అవ్వచ్చేమో, కానీ ఈ మరణం దేవుడితో ముడిపడి ఉంటే ఖచ్చితంగా అది ఆనందోత్సవంతోనే ఉంటుంది అని చెప్పాడు. అది సింపుల్గా చెప్పాలంటే చెరను చెరగా పట్టుకొని పోవటం అంటే ఆయన జయించాడు. దేని తెలుసా? పాతాళపు శక్తులను ఓడించాడు, అంతేకాదు మరణాన్ని జయించాడు. దీన్ని ఎలా తీసుకెళ్ళాడు అంటే విజయోత్సవంతో తీసుకెళ్ళాడు, ఊరేగింపుతో తీసుకెళ్ళాడు. అంటే పాతాళ శక్తులు కానివ్వండి, మరణము కానివ్వండి, వీళ్ళని బంధించి ఉంచి ఈ నరక కోపంలో ఉంచలేకపోయామే అని బాధపడుతున్నాయి. అంతటి విజయాన్ని అందించాడు ఆయన. అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా మరణానంతరం నేను ప్రభు దగ్గర ఉంటా అంటే అర్థమేంటి తెలుసా? ఈ శక్తులు ఏవి నన్ను మరణము పాతాళలోకానికి పోకుండా ఆపలేకపోయింది, పాతాళపు శక్తులు నన్ను దేవుడి కాడికి వెళ్ళకుండా ఆపలేకపోయాయి. ఇది విజయం, ఇది విజయం. ప్రాచీన కాలంలో మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ప్రాచీన కాలంలో రాజ్యాల మీద రాజ్యాల యుద్ధం జరిగేది. ఒక రాజుకి మరొక రాజుకి యుద్ధం జరిగేది. గెలిచిన రాజు ఓడినటువంటి రాజుని, రాజ సైన్యాన్ని, సంపదని తన దేశానికి తీసుకెళ్ళేటప్పుడు నైట్ తీసుకెళ్ళడం. ఏటీఎంలో డబ్బులు దొంగతనం చేసినట్టుగా కాదు, అది బాహాటముగా బోరలతో, ఆ బోరలు మామూలుగా ఉండి ఇప్పుడు అవి లేవు, మంచిగా శబ్దాలతో దేశం మొత్తం ఆ రోజు ఇటు చూసేటట్టుగా అంత విజయోత్సవంతో తీసుకెళ్ళిపోతుంటాడు రాజు. నేను గెలిచా. ఆ రాజు మీద, బలవంతుడైన ఆ రాజు మీద యుద్ధం చేసి మరి గెలిచాం. ఇదిగో వాళ్ళ సైన్యం, ఇదిగో వాళ్ళ సేనాధిపతులు, ఇదిగో వాళ్ళ సంపద, ఇదిగో వాళ్ళ రౌతులు, గుర్రాలు, బోళ్ళన్నీ బాహాటంగా ఊరేగింపుతో తీసుకెళ్ళిపోయాడు. ఎందుకో చెప్పండి? మామూలుగా తీసుకోవచ్చు. ఎందుకు? మిగతా రాజ్యాలకి ఈ రాజు అంటే, ఈ రాజ్యరికపు ఆలోచన ఎత్తుగడలంటే భయపడాలి కాబట్టి. ఆగస్టు 15 జనవరి 26న మనకి పరేడ్ గ్రౌండ్లో మన యొక్క అణ్వాయుధాలన్నీ బాహాటంగా చూపిస్తుంటారు, లైవ్, ఎక్స్క్లూజివ్ లైవ్. ఎందుకో చెప్పండి? వేరే దేశం ఓడు కూడా మన దేశం మీదకి రావాలంటే ఇవి తట్టుకొని రాగలమా? ఇవి ఇప్పుడున్నాయి అంటే ఇంకెన్ని ఉంటాయి. అన్నీ ఆ గ్రౌండ్లో పట్టవు కదా, ఇవే కనబడుతున్నాయి అంటే కనబడదు ఇంక ఎన్ని ఉంటాయి బాబు. ఈ దేశంతో మనకి ఫైటింగ్ కంటే మంచి కప్లింగ్ ఎవరో బెస్ట్. అందుకనే సమ్మిట్ జరిగినప్పుడు దేశాల మధ్య సంతకాలు పెట్టుకుంటారు. ఇదిగో మా దేశం మీతో ఒప్పందం చేసుకుంటుంది, మన ఇద్దరు విరోధించి బ్రోస్, మాకేం కావాలంటే మీరు ఇవ్వండి, మీకు ఏం కావాలంటే మేము తీసుకుంటాం, మళ్ళీ డబ్బులు కట్టి తీసుకుందాం, ఇబ్బంది లేదు దాని గురించి. కానీ ఈ ఒప్పందం పెట్టుకుందాం మనం. ఈ మారకం జరగటం వల్ల ఏమవుతాయంటే ప్రేమతత్వం బయటపడింది. ఆ దేశానికి మన దేశానికి రాకపోకలు ఉన్నాయి. సో యుద్ధం అనే ఆలోచన రాదు. కాబట్టి గెలిచిన రాజు ఇంత బహాటంగా తీసుకెళ్తున్నాడంటే అర్థం ఏంటంటే మిగతా రాజ్యరేఖపు ఆలోచన కలిగినటువంటి రాజులకి భయం కలగాలి, లేదంటే సమ్మతికి రావాలి. ఈ రెండు జరగాలి. అలాగే యేసుక్రీస్తు వారు మరణానికి సవాల్ విసిరాడు. నువ్వు దేహంలో ఉండగా మమ్మల్ని చంపగలవేమో కానీ మేము దేవుడితో పాటు దీన్ని జయించి తిరిగి లేస్తాం.
అని చెప్పాడు. అది కుప్పగూలిపోయింది. ఇక అంధకార శక్తులు భూలోకంలో ఉండగా ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఎంత ఇబ్బందులు పెట్టినా సరే దేవుడి వాక్యాన్ని అంటిపెట్టుకుని ఉన్నాము కనుక అవి ఏవి మా దగ్గర పారలేదు, పొని చల్లలేదు అని నిరూపించడం కొరకు చెరను చెరగా పట్టుకొని పోయాడన్న పదప్రయోగం జరిగింది అక్కడ. ఈడేమంటుంది తెలుసా, భూగర్భంలో ఉన్న పరదేశి కాదు, పరదేశ్ ఇన్నిసార్లు ఎందుకు పడుతుంది తెలుసా, వాడికి దిగాలి గట్టిగా. అది భూగర్భంలో ఉన్నటువంటి పరదేశుని యేసుక్రీస్తు వారు తీసుకెళ్ళిపోయి 3 ఆకాశాలు పెట్టాడంట. ఆయన పెట్టమేందిరా, ఆయన పెట్టమేంది, ఈయన్ని పెడితే కొద్ది బొంద నిజం. కాబట్టి వెర్రబీచినటువంటి పాతాళపు శక్తులు, నాకు తిరిగే లేదు అనుకుంటున్న మరణం కూడా యేసుక్రీస్తు వారి శిలువ మరణముతో తిరిగి లేవటంతో తలదించాయి. దాసోహం. అందుకే పేతురు గారు తన మాట పోయిన వారు అదే మాట్లాడాను. పేతురు, నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుతున్నది. ఎలా ఉంటుంది తెలుసా, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవు. పాతాళలోక ద్వారాలంటే పాతాళలోక అంధకార శక్తులు సంఘం ముందు నిలబడకూడదు, వెళ్ళిపోవాలంతే. ఆ సంఘములో బోధ ఎలా ఉండాలంటే ఇంత బాగుండాలి, ఇంత జాగ్రత్తగా ఉండాలి, ఇంత ఆలోచనతో ఉండాలి అని దేవుడు రాపిస్తే ఈ రాత్రి చర్చి ముందు ఇదే పరలోకపు గవిని నీ బొందరా, నీ బొంద ఏదో సచ్చినోడు. ఎవడైనా మురికాల్లో కడతాడండి? అసలు మురికిలో చర్చి ఉంటుందండి? నీళ్ళు కట్టుకోరు చూద్దాం మురికాలలో. ఇప్పుడు నువ్వు స్థలం కొను, మురికాల పక్కన కొను. కంపొస్తున్నాడు, వద్దు. నీకేమో మంచి సువాసన గల ప్రదేశం కావాలి, ఎత్తు కొండ చుట్టూ గ్రీనరీ కావాలా. దేవుడికేమో మురికి డ్రైనేజీ వాటర్ బారినా సరే. ఒకడైతే కాపరి, మరి ఆ ఇందిరానగర్లో అయితే డ్రైనేజ్ కాలంలో కబ్జా చేసి దాని మీద కట్టేసాడు. ఊరే దరిద్రుడా, కింద ఫ్లోటింగ్ ఏముందో ఊరు మొత్తం ఆడైపోతుందిరా. చర్చి ఏమైనా కడతారండి? వీడిల్లేమో ఎక్కడో ఉంది, చర్చి మాత్రం డ్రైనేజీ మీద ఉంది. చేస్తే కబ్జా మీద కడతాడు. కబ్జా మీద కట్టే వాళ్ళందరూ బాడకవలే. సంఘం ఎప్పుడు కబ్జా గురవ్వకూడదు. చిన్న గుడి చేసుకుని వాక్యం చెప్పు, తప్పులేదు. కబ్జాలు చేయటమేందిరా, భార్య చనిపోతేనే పాతి పెట్టడానికి డబ్బులు ఇచ్చి మరీ సమాధిని కొన్నాడు రా బాబు. శవాన్ని పాతి పెట్టడం కొరకు డబ్బులు ఇచ్చి మరీ కొన్నాడు, ఊరకొద్దు నాకు అని. అలాంటిది ఆడి కాళ్ళు, ఈడి కాళ్ళు, ఆడి సంఖ, ఈడి సంఖ, వితౌట్ సుఖతో నాకు రావాలది బాగుంటుంది. కాపురం చెబుతున్నానండి, నిజంగా అంత ఉలగాలే ఉన్నారు. ఒక ఆయన అంటాడు, అయ్యగారు అసలు నిజంగా మీకున్న జ్ఞానానికి ఈ పాటికి మీరు గురకప్పులో మంచిగా 4 ఇల్లు 2 కప్పు. నేను ఒకటే చెప్పిన, నేను భూమి మీద బ్రతికినంత కాలం మంది సొమ్ము మీద ఆలోచన కానీ మరొకటి కానీ చేయను దైవపరంగా. అది అలాగైతేనే సంఘం. ఒక్కడే వింటాడా, ఒక్కడికే వాక్యం చెప్తా. లేదా చాలా ఉంది, ఇప్పుడు నాకు 87 దేశాలకు వెళ్తుంది, ఇవాళ మళ్ళీ 6:30కు వస్తుంది. దాంట్లో మళ్ళీ పెంచుతా ఛానల్స్. ఎక్కడైతే ఏంటండి వాక్యం వినటానికి, ఎక్కడైతే ఏంటి వాక్యం వినటానికి? అది కాదండి నా ఉద్దేశం, అది కాదు. నీ ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ నేను ఎప్పటికీ నీకు అర్థం కానని చెప్పిన. నిజమే, మళ్ళీ వాళ్ళు క్రిస్టియనే. అప్పుడప్పుడు నేను కూడా సంఘాలు వాక్యం చెబుతాను. ఏది నువ్వు చెప్పేది నవ్వచ్చు? ఏం చెబుతున్నావు? ఏది నువ్వు చెప్పేది వాక్యం? యేసుక్రీస్తు వారు నమ్ముకుంటానండి, మన ఏళ్ళ నొప్పులు తగ్గినాయి అంటే డాక్టర్ గారు ఇవే తగ్గుతాయండి ఏళ్ళ నొప్పులు. ఆడెందుకున్నాడు? తలక మాసినవాడు ఎందుకున్నాడు? నీకోసమే కదా. క్రైస్తవుడండి నిజంగా అవలా. నేను అందుకే ఏ కాపరి, నిన్న ఒకరితో మాట్లాడినా, అన్న మీరు పాస్టర్ మళ్ళీ కెలకేశాడు. నేను అన్న నీ దండవరా బాబు, నా ఉద్దేశానికి ఆ సెట్ అవుతుంది. అది కదన్నా, మీలాంటి మాటకారి ఉండాలన్నా. అబ్బో ఉండాలి, మరి మమ్మల్ని వాడుకోండి. ప్రియమైన దేవుని పిల్లారా, కష్టపడి పని చేస్తాం, ఇష్టపడి సేవ చేస్తాం, బస్ రెండే అంతే. దేవుడు మళ్ళీ ఇంకా అవకాశం ఇచ్చాడు. మళ్ళీ ఇంకొక 5 రూట్లు ఛానల్ పెంచాడు, నెట్వర్క్ 5 పెంచాడు. మళ్ళీ
అసలు 63 నడుస్తున్నాయి, ఇప్పుడు 67 వస్తున్నాయి. చాలా ఇంకా విరుగుతుంది అది. ప్రియమైన దేవుని పిల్లారా, సేవ అంటే ఇలాగే చేయాలి, లేదంటే మానేయాలి అంతే. అంతేగాని మురికి కాలంలో కబ్జాలు చేసి ఏడేం పీకేమని టకటకటకట ముగించుకుంటున్నా మళ్ళీ ఉరుకో. ఈ జోలిటే ఇక్కడ ఊగుతా ఉంటుందట. సిగ్గని పెంచట్లేదురా సంఘం డబ్బులు తీసుకొని జోబులో పెట్టుకొని పోవడానికి. బైబిల్లో ఎక్కడ జోలె పట్టుకోవద్దని చెప్పాడు యేసుక్రీస్తు వారు. చదవడు ఈ నా బట్ట, చదవడు నిజం. మీరు ఎక్కడికైనా వెళ్తే జోలొద్దు, జోలు పట్టుకోవద్దు. వీడు జోలు పొద్దంట కాబట్టి జోలు అంటే ఇది కదా మరి వాటి ఉద్దేశం. వద్దంట కాబట్టి ఈ జోబీనే జోలు చేసిండు. ఒక్కొక్క పాస్టర్ గారు జోబీ ఎంత ఉంటుంది, ఎవరి సంఖ్య నాకే. ఈ దొంగలకు కూడా ఒక మాట చెప్పాలండి, వీళ్ళు పాపం మంచిగా చదువుకున్న వాళ్ళ దగ్గర జేబులు పెడతారు, కానీ ఈ కాపర జేబులు పెడితే పాపం ఆదివారం పూట ఈ చర్చికి ఆ చర్చికి పోతారు, జోలు వేసుకొని ఆ జోబు కొట్టేటారు, దరిద్రం వెళ్ళిపోద్ది. సిగ్గులేని మంద. ఇంత గొప్ప దైవ జ్ఞానాన్ని ఒకడేమో వక్రీకరిస్తున్నాడు, ఒకడేమో డబ్బు కోసం వాడుకుంటున్నాడు. ఇంకెక్కడ వాక్యం బతికేది మీరు చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రాచీన కాలంలో రాజు అలా ఊరేగింపుగా తీసుకెళ్తుంటాడు. అదే నీకు అర్థం కావటం కొరకు యేసుక్రీస్తు వారు కూడా మరణాన్ని జయించి అంధకార శక్తిని జయించి పునరుత్థానుడై దేవుని దగ్గరికి విజయోత్సవంతో వెళ్ళాడు. అందుకే పౌలు గారు ఆ పదప్రయోగం చేశారు, విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రం. ఎందుకన్నా చెప్పండి. ఎక్కడికి పోయినా విజయోత్సవం అంటే మరణాన్ని జయిస్తున్నారు, పాతాళంలో ఒక శక్తిని జయిస్తున్నారు. వాక్యం అంత గొప్పగా ప్రజ్వలింపబడుతుంది. పరదేశీ భూగర్భంలో ఆడుతున్నారు నీ మోకం. ఒక్క రెఫరెన్స్ లేదు, ఈవెన్ హిబ్రూలో కూడా లేదు, మూల భాష హిబ్రూలో కూడా లేదు. ఇంకో మాట చెప్పనా, ఇంకొక బచ్చ అక్కడ బయలుదేరిండు, మీకు ఒక విషయం చెప్పనా అన్నాడు. మరి ఇదేమి లాంగ్వేజ్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లా, ఈ భాష ఏంట్రా ఇది, ఈ భాష వల్ల దాసగడు ఇంతే మాట్లాడుతుంది. మీకు ఒక విషయం చెప్పనా, ఆ చెప్పు. యోనాని మింగింది ఆడచేప అంట, యోనాని మింగింది ఆడచేప, సముద్రపు ఒడ్డు కక్కింది మగచేప. నేను చెప్పట్లా, ఆదిమ హిబ్రూ బైబిల్లోకి వెళితే ఇదే ఉంది. దగ్గ పుంలింగం స్త్రీలింగం, దగ్గగా దబోలి స్త్రీలింగం. ఇప్పుడు అలాగే ఉంది. నేను చూసిన సరే హిబ్రూకి వెళ్దామని చెప్పేసి నేను కూడా హిబ్రూకి వెళ్ళిపోయాను. చూస్తే నిజంగా అట్లాగే ఉంది అది. కాకపోతే మనోడికి ఆప్నాలజీ గడి కదండి, అది అర్థం అవ్వాల. దాన్ని పూర్తిగా 2 గంటల పాటు స్టడీ చేసి మళ్ళీ రేపు ఆదివారం మీకు మంచి మెసేజ్ కోసం రెడీ చేసిన. వదిలేస్తుంటారు అంతే, లీడ్స్ వదిలేస్తుంటారు తెలుసా మీకు. అది లీడ్స్ వదిలేస్తుంటారు. దగ్గ స్త్రీలింగము, దగ్గగా దవోలి దవోల్ పుంలింగం. అది కాదండి, బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఒక తప్పు జరిగింది అన్నాడు. మళ్ళీ దేవుడి మీద నిందేశాడు. రాసిన వారు ఎవరైనా రాయించింది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడిని తప్పుతోడుగా నిలబెట్టాడు యదవ. అసలు ఆయన జోలికి పోవచ్చా? ఆయన జోలికి పోవచ్చా? ఆత్మ ప్రేరేపణ కలిగించి ఆయా వ్యక్తులని ప్రవక్తలుగా ఎంచుకొని భక్తులుగా మలుసుకొని దేవుడే స్పష్టంగా రాయించిన గ్రంథం బైబిల్. తెలుగులోకి వచ్చేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో విలియం కేరీ గారు. 47 సంవత్సరాలు తన జీవితాన్ని త్యాగం చేసి మరి రాశారు. ప్రతి దాన్ని మాండలికాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో తెలుగు బైబిల్కి వెళ్ళాలంటే ఏ మాండలికం వాడతారు? ఇటుపక్క చూస్తే తెలంగాణ కనబడుద్ది, అటుపక్క చూస్తే కోస్తా కనబడుద్ది, అటుపక్క చూస్తే ఉత్తరాంధ్ర కనబడుద్ది, ఇటుపక్క చూస్తే సీసెడ్ కనబడుద్ది, నైజాం. ఆంధ్ర, సీసెడ్, నైజాం.
ఈ ప్రాంతం దృష్టిలో పెట్టుకొని బైబిల్ పదప్రయోగం చేశాడు. ఎంత జ్ఞానం అండి అసలుకి! అంత జ్ఞానవంతుని సైతం ఒక్క మాటలో కొట్టేస్తాడు. ఆ బైబిల్ తర్జుమా తప్పండి అది అన్నంతే. సరే, నీ మాటకే వస్తాను. మరి హిబ్రూ భాష రాయించింది ఎవరు? దాన్ని హిబ్రూలోకి తర్జుమా చేసింది ఎవరు? అసలు రాసిందే హిబ్రూలో, దాని తర్జుమాలు ఉండవు. మరి అప్పుడు అలా ఎలా రాశారు? దగ్గగా దబోలి అని దొరికిపోతారు అంతే, విఘ్నే. సరే, అది నెక్స్ట్ మాట్లాడదాం. వచ్చే వారం మనం వేసేద్దాం, అది దయాదాక్షిణ్యం లేకుండా వేసేద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు కూడా శిలువ మరణం ద్వారా పాతాళ శక్తులను, మరణాన్ని జయించి చెరగా తీసుకెళ్ళిపోయాడు. అది పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది. ఓకే, ఇప్పుడు కొలస్సీ 2:15 వాక్యలోకి వద్దాం. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. చెరగా పోవటం అంటే ఇది. ఆయనతో కూడా అంటే ఆయన కూడా తిరిగి లేచాడు కాబట్టి చెబుతున్నాడు. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను అంటే మరణాన్ని జయించారు. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి, అంటే సప్పబడిపోయారు, ఇదేంట్రా నాయన అని, శిలువ సేత జయోత్సవంతో వారిని పట్టి బహాటముగా వేడుకకు కనపరిసెను. అది చెరగా పట్టుకొని పోవుట అంటే, అది చెరగా పట్టుకొని పోవడం. దాని అర్థం అంత ఉంది. ఈడేమో దీన్ని ఎలా మలిచాడంటే భూగర్భములో పరదేశు రైట్. వీటికి వేస్తూనే ఉండాలి వచ్చినప్పుడల్లా. భూగర్భంలో పరదేశం లేదు, భూగర్భం తీసుకెళ్ళి 3వ ఆకాశంలో పెట్టింది లేదు. వీటికి అర్థమైన సాగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మరణం, పాతాళ శక్తులు, అంధకార శక్తులు నిచేష్టులై క్రైస్తవ భక్తి వెనక్కి వచ్చేసాయి. అది నిత్యానందం, పరదైసుకు వెళ్తాడు. అందుకనే ప్యారడైజ్ అంటే పారసికులు పరదైజా అని, పరదైజా అంటే అత్యంత పరిపూర్ణమైన ఆనందదాయకమైన ప్రదేశం అనే అర్థమిచ్చులాగా ఉన్నది అని చెప్పాను మీకు. కాబట్టి యేసుక్రీస్తు వారు అలా విజయోత్సవంతో వారిని పట్టుకొని బాహాటముగా అంటే అర్థం ఏంటి? అందరూ చూడాలి, అది వేడుక. అంత గొప్ప ఆలోచనని ప్రపంచం ముందు యేసుక్రీస్తు వారు తిరిగి లేచి పెట్టారు. ఓకే, ఇప్పుడు పరలోకంలో ఎవరుంటారు? పరమపదించెను సమాధులు తల మీద రాస్తుంటారు. అసలు ఇప్పటికీ చనిపోయిన వాడి తల వైపున తలాపు, మనం వాడుక భాషలో తలాపు స్పష్టంగా పలకాలంటే తల వైపున, రైట్. తలాపు అనగానే ఇది పల్లెటూరు భాష అనమాకండి, అది పల్లెటూరు భాష కాదు. అది వాడుతున్నప్పుడు పదాలని కట్ చేసి మాట్లాడుతుంటాం మనం. కిరసన తీసిన అంటాం మనం. కిరసన అలా కాదు, కిరోసిన్ వచ్చాడు గ్యారెట్. నొక్కి మాట్లాడతారా ఇంట్లో కూడా? ఫార్మల్ మీరు చూడండి, వాళ్ళు అంటుంటారు మేము ఇంట్లో తిరిగి మాట్లాడుకుంటాం. రేయ్ కూర్చోవాలి, ఇంట్లో తిరిగి మాట్లాడుకుంటాం, మామూలు మాట్లాడుకుంటాం. కూలెక్కలేదా వాటరు ఆ టైప్ అన్నమాట, ఆ టైప్. అది బయటకు వస్తే కొంచెం పాసిగా మాట్లాడుతుంటాం. పదాలండి, ఇంట్లో వాడుకునే పదాలు అవన్నీ, పూర్వీకుల పదాలు అవన్నీ ఎంత బాగుంటాయి అవన్నీ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతి ఆలోచన కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి పరమపదించెను తల వైపున ఎందుకు ఆ లేబులు పెడతారో ఏ కాపునని అడగని చెప్తాడేమో. అది తెలియాలండి. అది ఏమైనా స్థలమా? ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఇల్లు కడతావా? 40 ఏళ్ళ క్రితం ఎవడో పోతే ఆ రాయి కూడా కుంగిపోతే మళ్ళీ నువ్వు అక్కడ తవ్వి కట్టావు, అప్పుడప్పుడు లేస్తుంటాయి. అది ఏంటివి? ఎముకలు, స్కెల్ట్, అస్థిపంజరాలు. అరే ఎవడో ఉండరాడా, వాడెవడో తెలియదు నీకు. ఎందుకు పెడతారు?
ఒక్క సంవత్సరం పోతారండి. బిందె నీళ్ళు తీసుకొని, బిందె కాదండి ట్రక్కు నీళ్ళు తీసుకొని లెట్టలు మల్లెపూలు వేసుకొని పోయి మంచిగా మళ్ళీ పోస్టర్ పెట్టి ఉవ్వని కొట్టేసి, అయితే కొత్త సీపుతో మళ్ళీ సమాధి కాడికి కొత్త సీపు కొనుక్కొని పోతాం. మళ్ళీ చూసే వాళ్ళకి వాడికి ఎందుకు, అమ్ముకునే వాడికి ఎందుకు రైస్ సోదంతా, డ్రమ్ములు వాటరు, కొత్త సీపిరి, మళ్ళీ ఎప్పుడు కట్టినోడు మళ్ళీ రామరాజు పంచా బనియాను దానికి ఒక అడ్డం వేసుకొని పోయి మంచిగా తల కూడా చుట్టి ఫేస్బుక్లో పెడుతుంటారు. ఒరే వీడికి ఎప్పుడు పెట్టాలి కూడా తెలియట్లేదే, ఏది పెట్టాలి కూడా తెలియట్లేదు వీడికి, ఏది పెట్టాలో కూడా తెలియట్లేదు. ఇంకేం మనం ఏం చేస్తాం, అంతే. ఇంకా శుభ్రంగా పెట్టేస్తారు కింద స్టేటస్ ఏదో ఎక్స్ ఎవరిదో ఒకరు పెట్టేసి ప్రేమతో అని పెడుతుంటారు. అంతే, భలే ఉంటుందండి అసలుకి, టైంపాస్ అయింది బాగా. ఒక్క సంవత్సరమే, రెండో సంవత్సరం అది ఎద్దులు తగిలి, గేదెలు తగిలి, అవి తగిలి, ఇవి తగిలి, అయ్యి ఈ బడి మొత్తం ముక్కలు వేసిపోద్ది. ఆ దారిని పోతున్నప్పుడు అన్నాడు పోదామని కూడా అనుకోడు, టైం కాదు. ఇప్పుడు అయినా ఎందుకు పోతావు సమాధి కాడికి, ఆడేముందని పోతాం. ఎప్పటికైనా కుంగిపోవాల్సిందే, ఎప్పటికైనా కుంగిపోవాల్సిందే. తల వైపున పెట్టే సాంప్రదాయం కానీ, దాన్ని వెనకాల్సినటువంటి పలక అర్థం కానీ, మరలా అవకాశం వస్తే షార్ట్ పీరియడ్లో మళ్ళీ మాట్లాడతాను. రైట్, మనకి ఇక్కడికే వచ్చేద్దాం. ఇప్పుడు పరమపదించును అన్నాడు కదా, అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రభునందు నిద్రించును, పరమపదించెను. ఇంకా గొప్పగా 4:7 2 తిమోతి, విశ్వాసము కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించితిని. వీడి చర్చిలోనే లేడు, ఎప్పుడు విశ్వాసంగా ఉన్నాడు. వీడు ఎప్పుడు దేవుడి కొరకు పరుగు పెట్టాడు. వీడి తలవైపున ఎందుకు ఆ రాయి, దాని మీద ఎందుకు అబద్ధపు లెటర్. ఆలోచన ఇచ్చినోడిని, బండ కొట్టినోడిని, బండ మోసినోడిని, బండ మాది మేము తప్పేవాడి, జెండా బండ మాదే, బంతిపు ఖర్చు మీది కాదా, జెండా బండ మాదే, బొంగు పేలలు మాయే, పూలు బొంగు పేలలు మాయ వాటాలు. చనిపోయి వచ్చిన తర్వాత తెస్తేస్తారు అంతా కలిసి, పెద్ద మోదుగొరలా కూర్చొని కాలమే కాలేసుకొని, ఏంద్రా మరి ఎలిగా నీ మనీ ఏందే అంటుగా, జెండా బండ కాక జెండా బండ అంతేనా, బొంగి మీ పేలలు వద్దా, నాది ఇంకొక ఆమె వచ్చింది. మరి సమాజం కట్టేస్తే 30,000 పెట్టి ఇప్పుడు 5 రావాలి దానికి, పెద్ద గొడవ. అడిగిండేవాడు, ఒరే ఇల్లు కారుతుందిరా మాయగా, కొద్దిగా ఇల్లు కట్టి పెట్టండిరా అంటే, మాకు టైం లేదు. మా నాన్న ఒక్కటే మాట అడిగాడు, అయ్యా నువ్వు అక్కడ ఉంటున్నావు, బాబాయిలు కానీ వాళ్ళు కానీ కట్టుకుంటున్నారు, కాలనీ అయితే మనకు రాలేదు, కానీ కాలనీతో పాటు లేపాలి, ఏం చేస్తాం, నేను చూసుకుంటున్నాను వదిలేసే అన్న. మా నాన్న కోరిక మీద కట్టానండి, అది కాలనీ కాదు మేము కట్టింది, నా సొంత డబ్బులతో కట్టి. నేను ఒక్కటే మాట అడిగాడు మా నాన్న, అందరికంటే ముందు స్లాబ్ వేసాం, ఆగస్టు 15న ఓపెన్ చేశాను, స్వతంత్రం ఇచ్చే మా నాన్నకి ఆగస్టు 15నే. 65 అడుగుల బోర్ వేసాను, 28 ఫీట్ల కేసింగ్ వేసాను, మెగా పేరుతో పంపు పెట్టాను, అది ఇప్పటికి రిపేర్ లేదు. హ్యాపీగా మా నాన్న మంచిగా దాంట్లో జీవనాన్ని సాగించాడు. ఏం కోరాడు మా నాన్న, నన్ను ఇల్లు కావాలయ్యా అన్నాడు, అంతే. మా నాన్న అడిగితేనే అది కట్టే కాదు, మా నాన్న అడగటం వెనకాల ఒక ఆలోచన ఉంది, నా కొడుకు ఏదైనా సరే చేయగలడు, నాకు ఇవ్వగలడు అని. ఒక తండ్రి కోరిక ఆ రోజున తీర్చాం. పైగా చెయ్యిరి కొంద మళ్ళీ రైట్ సైడ్ యాక్సిడెంట్లో కట్టుంది, పాప ఎత్తుంది 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు, అప్పుడు కడుతుంది. అది చెయ్యి ఇరిగినా ఇల్లా అట్లా. ఒక్కసారి కమిట్ అయితే ఎవరు చెప్పినా విన్నా, నేను దాంట్లో వెళ్ళిపోతుంటే. కాబట్టి ఇప్పుడు విన్న దేవుని పిల్లల వాక్యం కూడా అంతే. ఫస్ట్ నిర్ణయించుకున్నా, పెడితే సంఘం ఎలాంటి పోతూనే పెట్టాలి, లేదంటే హ్యాపీగా నలుగురితో ఆ టైపుగా వెళ్ళిపోయి అది మరి అక్కడికి పోవాలా, మంచి పని చేసుకోవాలనుకున్నాం అంతే. దేవుడిని అది అడిగాను, జ్ఞానం. నీ మాట వెనకాతల నువ్వు అనుకున్న జ్ఞానం కావాలి, నాకు కాపరి చెప్పిన జ్ఞానం కాదు.
నువ్వు ఏమనుకుంటున్నావు అది కావాలి. అంటే చర్చిలో కాపలు చెబుతారు కదా స్వనీతి కోసం, అది కాదు. అసలు నువ్వేమనుకుంటున్నావు, దాని వెనకాతల ఉద్దేశం ఏంటి, అది కావాలి. అలా ఇస్తే సంఘాన్ని ఖచ్చితంగా నీ కొరకు అది జరిగింది కదా. కాబట్టి పరలోకానికి వెళ్ళిన వాడు ఎవ్వడూ లేడు. పరలోకం అనే పదం ఎందుకు వాడుతున్నామంటే పాతాళ లోకములను రెండు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నారు, పరలోకం అనే ఎస్పెషల్గా పదం ఎందుకు వాడుతున్నామంటే పాతాళ లోకం అనేదే ఉంది. ఇప్పుడు పరలోకం అనే పదం ఎందుకు వాడుతున్నామంటే చాలామంది పరలోకం వేరు పరలోకం వేరు ఉంటారు. క్రైస్తవులు ఎవరు అనుకోరు, వాళ్ళు అనుకుంటే మాత్రం తప్పు. 13 యోహాను సువార్త, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప ఏ మనుషుడును పరలోకమునకు ఎక్కిపోలేదు. అలాంటప్పుడు చనిపోయిన లాజరు కానివ్వండి, చనిపోయిన భక్తులు కానివ్వండి ఎక్కడుంటారయ్యా అంటే పితరులు నివసించే స్థలము పరదైసు. అది ఎలా ఉంటుందయ్యా అంటే ఇంత బాగుంటుంది, అత్యంత ఆనందదాయకమైనటువంటి పరిపూర్ణమైన ప్రదేశంగా ఉంటుంది, నెమ్మది పొందే స్థలంగా సింపుల్గా మాట్లాడాడు దేవుడు. ఇప్పుడు పరలోకంలో ఎవరున్నారు, ఏ పితరుడు లేరు. అంతెక్కడున్నారు, పాతాళ లోకములో నెమ్మది పొందే స్థలములో ఉన్నారని మనం అనుకుంటున్నాం వాళ్ళ భక్తి జీవితాన్ని బట్టి. తప్పేం కాదు కదా. ఇది చచ్చిపోయి నరకానికి పోతాండే అంటే ఎట్లా, దేవుళ్ళో ఉన్నాడు, విశ్వాసిగా ఉన్నాడు, మంచి దేవుడి మీద ఆలోచన పట్టుంది, కొంచెం భక్తి జీవితం బాగానే ఉంది. అప్పుడు సహజంగా మనం ఏమంటామంటే ఖచ్చితంగా దేవుడి దగ్గరే ఉంటాడండి. దేవుడి దగ్గర అంటే అర్థం ఏంటి, నెమ్మది పొందిస్తాను. ఇంత మాట్లాడలేం కదా, సింపుల్గా పరదేశంలో ఉంటాడు, పరదేశంలో ఉంటాడు అంటే ఇలా అనుకోవటం డిసైడ్ చేసినట్ట కాదు. ఇలా అనుకోవటం వెనకాల ఏంటంటే ఆ వ్యక్తికి మనకి మధ్య ఒక సంబంధం ఉంది, ఒక బంధం ఉంది. ఆ బంధాన్ని బట్టి చూస్తే ఆ వ్యక్తి దేవుడి కొరకు సహకారిగాను దేవుడి పనుల్లో అన్ని విధాలుగా సహకరిస్తూ సంఘాన్ని నడుపుతూ ఉండే వ్యక్తిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పాజిటివ్గానే మాట్లాడతాం. మరి అదేంటంటే మీరు అప్పుడప్పుడు అయ్యగారులు వేసేస్తా, అప్పుడప్పుడు ఏంటి ఇప్పుడు కూడా వేసేస్తున్నా కదా, అదే చెప్పా కదా, ఇంత జోలేసుకొని సేవ చేస్తే నువ్వు నరకడికే పోతాం అంతే. ఎందుకు, డైరెక్ట్గా చెప్పాడు, దేవునికి నీ సిరికి మీరు దాసులుగా డిసైడ్ అయిపోయింది అక్కడ. అది సేవ చేసి పోయామనుకో ఖచ్చితం, కానీ ఇలాంటి సేవ చేసి పోయామనుకో ఇదే ఖచ్చితం. సో ఇది మనది, ఇది మనదే కాదు. పౌలు గారు కూడా అదే మాట్లాడుతున్నారు. పౌలు గారు కూడా అదే పదప్రయోగం చేస్తున్నారు. ఈ పదప్రయోగం చేయడం వెనకాల ఆయన ఎంత మేధావో చూడండి. అందుకే చాలామందికి పౌలు అర్థం కాడు. పౌలు అర్థమైతేనండి నిజమైనటువంటి బోధక లక్షణం అర్థమైందండి. పౌలు గారు ఇక్కడ ఒక మాట మాట్లాడి పక్కన ఇంకో మాట మాట్లాడతాడు. అది నేను చూసా, నేను చేసా, నాకు తెలుసు దాని గురించి. నేను ఎప్పుడన్నా అట్లా ఏమో నాకు తెలియదు. ఈ రెండు ఎలా ఉంటుంది మీరు చెప్పండి. ఇప్పుడేగా అన్నాడు, ఇప్పుడే కాదంటున్నాడు. ఊరే ఇలా ఎలా మాట్లాడతాడు అయ్యగారు. అసలు అయ్యగారు అని కూడా అలాగే మాట్లాడాలి, అది రూలు. కత్తి రెండు వైపులు దిగాలి, ఒకవైపు అయితే కత్తి కొడలిక్కు అవుతుంది. అది మనం కట్టకంతో పోల్చాడు దేవుడు. వీడు కొడలిగ్గా ఉంటా అంటే మనం ఏం చేస్తాం మరి, ఒక పక్క దిగుతా అంటే ఏం చేస్తాం మరి, ఏం చేయలేం. చూడండి ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడో పౌలు గారు. చూడండి ఇంత గొప్పదండి బైబిల్ బాబు. 2 కొరింథీ 12వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. క్రీస్తునందున్న యొక్క మనుషుని నేను ఎరుగుదును. క్రీస్తునందున్న అంటే ఒక విశ్వాసం నాకు బాగా తెలుసు, దేవుళ్ళు బాగున్నాడు బాగా తెలుసు. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుక్కోబడెను. 14 సంవత్సరాల కిందట, ఇప్పుడు చెబుతున్నాడు అప్పుడు జరిగింది. ఇది 2వ పత్రిక, గుర్తుపెట్టుకోండి. 2వ పత్రికలో మాట్లాడుతున్నాడు. ఒక మనుషుడు నాకు తెలుసు, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశాన్ని కొనుక్కోబడ్డాడు. మహాకాశం అనే పదప్రయోగం బైబిల్ తిరిగినప్పుడు 3వ ఆకాశం అంటే ఏంటో కూడా మనకు తెలియాలి.
ఇందాక మనం భూమిని 4 భాగాలుగా చూసాం. ఇప్పుడు ఆకాశాన్ని కూడా చూడాలిగా, మరి ఖగోళం చూడాలి. ఈ పదం ఎందుకు చేశాడు దేవుడు? అసలు 3వ ఆకాశాన్ని దేన్ని అంటారు? 3వ ఆకాశం అంటే ఏంటి? స్త్రీ అంటే ఏంటి? ఆడది అంటే ఏంటి? భర్త అంటే ఏంటి? శిశువు అంటే ఏంటి? అన్ని స్త్రీలింగాలే. శిశువు అన్నా, బాలికన్నా, యవనస్త్రాలన్నా, ఏదన్నా సరే, ఆడదన్నా. కానీ ఈ పదాలు వాడటంలో ఉద్దేశం ఏంటి? ఒక 3 ఏళ్ల పిల్లం పెట్టుకొని ఈ ఆడదానికి మనం చెప్పిన ఎలా దీన్ని మాట అంటామండి. ఈ పదం వాడాలంటే ఎవరిని వాడాలి, ఎలా వాడాలి? మనకి మంచిగా ఎక్కువగా పదాన్ని భార్య మీద ప్రయోగిస్తారు. ఈ ఆడది ఎంత చెప్పిన కింద అంటాం, మనం పక్కన అంటామంటే ఆడదని అల్లేము. ఏమా అంటాం మనం, అబ్బో ఏమా అంటాం మనం. అక్కడ ఆడవాళ్ళు వచ్చగా ఈ ఆడదానికి అన్నం అనుకో, ఇంకా అంతే. అది స్త్రీ సంరక్షణ షీ టీమ్ కమింగ్, ఇది బాగా కొల్ల బొడిసింగు. అంటే ఏ పదాన్ని ఎక్కడ వాడాలో కూడా తెలిసి రావాలి మనకి. అది ఇంట్లో వాళ్ళు అన్నట్టుగా బయట వాళ్ళు అంటామా ఏంటి? పసిపిల్లలు అన్నట్టుగా పెద్దలు అంటామా ఏంటి? అనలేము. అంటే ఆ మెచ్యూరిటీ కూడా లేకుండా బోధకుడు ఈ రోజున భూమి మీద భూమి కోసం బతికేస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడో. క్రీస్తునందున్న యొక్క మనిషిని నేను ఎరుగుదును, స్పష్టం, ఏం దాట్లా. అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనుకోబడిను. ఇప్పుడు 3వ ఆకాశం తెలియాలంటే పాస్టర్ గారు ఆడిపోవాలి. ఖగోళ శాస్త్రములో దాచి ఉంచినటువంటి ఆనిముత్యాల వెతకాలి సుమా. 3వ ఆకాశం అనగానే మళ్ళీ ఎటేటో పోతాడు. ఆ పద ప్రయోగం చేశాడు చూడు దేవుడు. 3వ ఆకాశమునకు కొనుకోబడిను, అతడు శరీరముతో కొనుకోబడునో నేను ఎరగను, శరీరము లేక కొనుకోబడునో నేను ఎరగను. దేహముతో ఇలాగే పోయాడో నాకు తెలియదు. ఎందుకు ఈ పదం మాట్లాడాడు? పౌలు గారు ఏది మాట్లాడినా ప్రవక్తల గ్రంథాల్లోంచి, కీర్తనలో నుంచి తీసుకొని ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలు బేస్ చేసి మాట్లాడతాడు. శరీరముతో కొనుకోబడినో శరీరము లేక కొనుకోబడినో నేను ఎరగను. ఎందుకంటే చాలామంది తింగర బుచ్చిగాల ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఏలియా గారు కానివ్వండి, హనోకు గారు కానివ్వండి, శరీరం కనబడకుండా పోయారు. హనోకు దేవునితో నడిచెను 300 ఏళ్ళు, ఆ తర్వాత వాళ్ళు లేకుండా పోయారు, దేవుడితో నడిచిపోయారు. అంటే శరీరముతోనే హనోకు వెళ్ళిపోయాడు. ఆ బేతేలు మార్గ మధ్య, బెతెస్తా బేతేలు మార్గ మధ్యాన కూడా ఏలియా వారు కూడా ఎలీషా వారు చూస్తుండగానే చుట్టుకున్న అలా వెళ్ళిపోయాడు. అంటే శరీరంతో కొనుకోబడిన వారు 2 భూమి మీద అని చెప్పేశారు. అందుకు వాడుతున్నాడు జ్ఞానాన్ని. ఎవరే బుర్ర తక్కువ, నువ్వు బాగా విను నా మనసుని చెప్తున్నాడు. అక్కడ శరీరముతో కొనుకోబడినో అనుకుని ఏలియాని గుర్తు చేస్తున్నాడు. శరీరము లేక కొనుకోబడినో నేను ఎరగను. శరీరము లేకంటే మనకు అర్థమైంది, శరీరంతో అంటే ఆంధ్రకొస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రం అనేది నా మనసులో ఉన్నది, నేను దాన్ని ఏం తృణీకరించట్లేదు, దాన్ని బేస్ చేసుకునే మాట్లాడుతున్నా అని ఒక సిగ్నల్ ఇవ్వటం కొరకు ఆనాడు సమాజానికి వాడబడిన పదం. కొత్త బోధ చేస్తున్నాడు ఏంటి అన్న, ఆ టైప్ ఉంది అక్కడ. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఆ టైప్ ఉంది. ఏంటి మోసని వ్యతిరేకిస్తున్నాడు, ఆ టైప్ ఉంది. అందుకని నాయనా నేను కొత్త బోధ చేయట్లేదు, మోసే ఎవరిని వ్యతిరేకించట్లేదు, నేను చెబుతుంది ఏంటంటే అని ఆ పదాలని ప్రయోగించినప్పుడు వినేవారికి కూడా వెరీ గుడ్, పౌలు మనోడే అంటే వింటారు. అంటే సిట్ చేస్తున్నాడు, కూర్చోబెడుతున్నాడు, వాక్యం దగ్గర కూర్చోబెడుతున్నాడు. ఎంత జ్ఞానం వాడాడండి పౌలు. నేను ఎరుగును, అది దేవునికే తెలియను. ఇప్పుడు ఇది ఎవరి మీద పెట్టారు?
దిస్ క్రేట్ బిలాంగ్స్ టు గాడ్, నాకు సంబంధం లేదు. ఇప్పుడు దేవుడి మీదకి వెళ్తారా అంటే వెళ్ళరు. ఎందుకంటే శరీరంతో కొనుక్కోబడిన అంటే ధర్మశాస్త్రం కనపడుతుంది, శరీరం లేక కొనుక్కోబడిన అంటే ఇది ఇప్పుడు పరిస్థితి కనపడుతుంది. ఇది దేవుడికి తెలుసు. రైట్, మనోడికి ఏం లేదన్నమాట. ఇది మనోడే రైట్, ఏదో చెబుతాడు వినొచ్చు. ఇంకా కూర్చోబెడుతున్నాడు వాక్యం దగ్గర. అట్టి మనుషుల్ని ఎరుగుతున్నాడు. అతడు పరదైసులోనికి కొనుక్కోబడి, ఇక్కడ ఏం వాడాడు? పరదైసు. ఇందాకేం మాట్లాడాడు? మూడవ ఆకాశం. సైంటిస్టులకి సవాల్ విసిరాడు, క్రైస్తవ్యానికి సమాధానాన్ని ఇస్తున్నాడు. వాక్యం ఇలా ఉండాలి. మేధావి అన్నవాడికి సవాలుగా ఉండాలి. ఈ పదవి ఏంటి ఇలా వాడిండు, ఈ పదవి ఏంటి ఎలా వాడిండు. అందుకనే కదా మనం పోయిన వారం మాట్లాడింది నేను ఛానల్లో. భగవంతుడు అంటే రానే వచ్చిండు ఒక బూస్ట్ గాడు. అట్లా అన్నమాట. సైంటిస్టులకి సవాల్ విసురుతున్నాడు, క్రైస్తవ్యానికి సమాధానం చెబుతున్నాడు. అతడు పరదైసులోనికి కొనుక్కోబడి మూడవ ఆకాశానికి కొనుక్కోబడ్డాడు చెప్పేశాడు. ఇప్పుడు పరదైసులకు కొనుక్కోబడి వసింప సఖ్యము కాని మాటలు అతడు వినెను. వసింప సఖ్యము కాని మాటలు అంటే అది చెప్పడానికి కూడా రాదు. పాస్టర్ రావడం అదేనండి దేవదూతల భాష, దేవదూతల భాష అది కరక్కాయ బీరకాయ అది కదా. లాభ దిగిక్కి లాభ అదనమాట. అంతే కదా మరి. రాభషా లాభా నీ అక్కని అమ్మాట అంతే. ఒరే ఈ రాభషాబా లాభా నీ అక్కని అమ్మింది స్వామి. ఇది దేవదూతల భాష, వాడి కర్మ, మనం ఏం చేయలేం. వసింప సఖ్యం కాని మాటలు అతడు వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. ఒకవేళ నిజంగా దేవదూతల భాష రాబరాబ శకల కన్నా అది నువ్వు పలకకూడదు. అతడు శరీరముతో కొనుక్కోబడినో శరీరము లేక కొనుక్కోబడినో నేను ఎరుగను. అది దేవునికే తెలియను. వాడుతున్నాడు అదే పదాన్ని. అతను వెళ్ళిపోయాడు, అతను నాకు బాగా తెలుసు. కానీ ఆయన ఎలా వెళ్ళాడో మాత్రం నా దగ్గర క్లారిటీ లేదు. కానీ వసింప సఖ్యంగానే మాట్లాడుతున్న విన్నాడు. మళ్ళీ చెబుతున్నాడు, అతను శరీరంతో కొనుక్కోబడిను నేను ఎరుగను, శరీరం లేక కొనుక్కోబడి నేను ఎరుగను, అది దేవునికి తెలియను. నిజానికి చెప్పండి, అసలు పౌలు గారు ఒక మనిషి మరణిస్తే తనకున్నటువంటి బైబిల్ జ్ఞాన ప్రకారం అప్పటికే రెండవ పత్రిక రాసే సమయానికి పౌలు గారికి 22 నుంచి 23 సంవత్సరాల అనుభవం ఉంది దేవుల్లో. 13 సంవత్సరాల క్రితం అతను 14 ఏళ్ళ క్రితం అతను వెళ్ళిపోయాడంటే అప్పటికే 10 సంవత్సరాల అనుభవం అతనితో ఉంది, సహవాస అనుబంధం. 24 సంవత్సరాల సేవ అనుభవంతో అనేక ప్రాంతాల్లో సేవ చేసి అనేక ఆలోచనలు దేవుని వైపు తిప్పినటువంటి ఈ పౌలు గారికి ఒక మనిషి మరణిస్తే ఎలా వెళతాడో తెలియదా? తెలుసు. అది ఆయనే చెప్పాడు. తెలిసిన ఆయన 2వ కొరింథీ వచ్చే సమయానికి ఈ ఆలోచనాత్మకమైన మాట వెనకాతల ఉద్దేశం ఏంటి, ఇది మనకు తెలియాలి. నిజానికి పౌలు గారికి తెలుసా? తెలిసే చేశాడా? తెలిసే చేశాడు, తెలిసే మాట్లాడాడు. 1 కొరింథీ 15:50. తెలుసో తెలియదో బైబిల్ని అడుగుదాం. 1 కొరింథీ 15:50 అక్కడ ఏమనుందంటే, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా, ఇప్పుడు మాట్లాడే ఈ మాట 1 కొరింథీ, శరీరముతో కొనుక్కోబడినో శరీరం లేక కొనుక్కోబడినో నేను ఎరుగను, అది దేవునికి తెలుసు అన్నది 2వ కొరింథీ. 1 కొరింథీలోనే చెప్పాడు ఏంటో. సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. క్లియర్. ఈ రక్తము ఈ మాంసముతో దైవలోకానికి వెళ్ళలేవు. అలాంటప్పుడు హనోకు ఎలా వెళ్ళుంటాడు? ఏలియా ఎలా వెళ్ళుంటాడు? ఎలా వెళ్ళుంటాడు? మోసే చనిపోయి పాతి పెట్టబడి, మనకు తెలుసు మోయాబు మైదానములో 30 రోజుల పాటు ఆయన కొరకు
ఏడ్చినటువంటి దినాలు కూడా మనకు తెలుసు. మోసే గారితో సహవాసం చేస్తున్నారు ఏలియా గారు. ఎప్పుడు యేసుక్రీస్తుని అడుగుతున్నారు, నాయనా లోకాలు వదిలిపెట్టే సమయం ఎప్పుడు, నిర్గమం ఎప్పుడు, నీ నిర్గమం ఎప్పుడు, నీ నిర్గమం ఎప్పుడు, ఎప్పుడు లోకాన్ని వదిలిపెడుతున్నావు? అక్కడ ఉన్నది ఎవరో తెలుసా? మోసే, ఏలియా. అలాంటప్పుడు మరి మోసే గారు చనిపోయి పాత పెట్టుబడి మోవే మైదానంలో అంతమంది చూస్తుండగా 30 రోజుల పాటు ఆ మహానుభావుని తలుసుకొని ఏడుస్తున్నారే, మరి ఆయన ఈయన ఈక్వల్ కదా. పైగా ఏలియా గారి గురించి స్పష్టంగా యాకోబు పత్రికలో ఉంటుంది. ఏమని? ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, మన వంటి స్వభావం గల మనుష్యుడే. అంటే ఏలియా వారు కూడా మనుష్యుడే, మోసేవారు కూడా మనుష్యుడే. ఒక మనిషి నుండి ఇప్పటిదాకా అందరూ మనుషులు వచ్చారు. మరణము చూడక బ్రతికే నరుడు ఎవడు అని ప్రశ్నించింది బైబిల్. అలాంటప్పుడు వీళ్ళు నరులైనప్పుడు, వీళ్ళు కూడా మనలాంటి మనుషులైనప్పుడు దైవభీతి దైవ ప్రేమ అది వేరే, ఆ లెవెల్. ఇక్కడ మానవ ఆలోచనతో మాట్లాడుతున్నా. ఎవరినైనా చనిపోతే పాతి పెట్టాలి, చనిపోయిన శవాన్ని మన కంటితో పాతి పెట్టబడాలి. శవం ఎడబెట్టి అందరం వేడ్చి 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం అన్నప్పుడు అయ్యగారు టక్క శవం మాయింది అనుకోండి, 20 మంది చచ్చిపోతారు ఆడ. ఆ చుట్టుపక్కల మత చుట్టూ లేకపోతే ఆ ప్రేత చుట్టూ ఉంటారు కదా, 20 మంది చచ్చిపోతారు. ఎందుకు? ఇప్పుడే 1 నిమిషం కూడా కాదు, అప్పుడప్పుడు నేను చూస్తూనే ఉన్నా కళ్ళు తెలిసి, కానీ ఆ శవం లేదు. చనిపోయిన శవం కంటి ముందు ఉంటేనే మనం శవం కాకుండా ఉంటాం. చనిపోయిన శవం పొరపాటున మాయమైంది అనుకోండి, మన శవం అయిపోతాం. అంతేకాదు, ఎప్పుడో ఉండేది పూర్వకాలంలో, అప్పుడు వైద్యం లేదు కాబట్టి. ఆ దింపుడు కళ్ళం దగ్గర ఎందుకు పిలుస్తారో తెలుసా? అప్పటికి ఆ కోమా అనేది ఇంకా సైన్స్ పరంగా వృద్ధిలోకి రాల. చాలామంది కోమాలోకి వెళ్ళిపోతారు, నెలలు ఉంటారు, ఎప్పుడొక దిక్కులు లేస్తారు వాళ్ళు. దాన్ని మనం కోమా అబ్జర్వ్లో ఉంచుతారు వాళ్ళని. ఎవడైనా మైండ్ డెడ్ అయినప్పుడు కోమాలో పెడతారు, అబ్జర్వ్లో పెడతారు. ఆ మిషన్ చెబుతూ ఉంటాయి, ఊరికి చూస్తుంటారు, నోట్ చేస్తుంటారు. అప్పుడు మిషన్ లేవు. అందుకని ఏం చేస్తారయ్యా అంటే దింపుడు కలంకాడ దించి 3 సార్లు పిలుస్తారు. ఇక్కడ 3 సార్లే, వాళ్ళు చనిపోయినా తిరిగేది 3 సార్లే, మెడలో వేసేది 3 మూళ్ళే. అన్నీ 3తో సంబంధం ఉండాల్సిందేపా. సరే 3 సంగతి తర్వాత కానీ దించుతారు, పిలుస్తారు. తాత అయితే తాత, ఎవరైతే వాళ్ళ పేరు పెట్టి పిలుస్తుంటారు. దిక్కులు లేదనుకోండి, అక్కడ మగవాడు ఎవడు ఉండదు ఒకటి చెప్పండి. ఎట్లా ఆడవాళ్ళు రారు, కానీ చిన్నపిల్లలు ఉంటారండి, వాళ్ళకి తెలియదు మరణం అంటే ఏంటో. వాళ్ళు మనల్ని వెళ్ళిపోయారని అవి తెలియదు. తాత లేసావా అద్దా అంటారు అంతే. కానీ అక్కడ పెద్దవారు కానీ వాళ్ళు ఎవరుండరు, ఎత్తిపడేస్తారు. బొంగు బియ్యం, పేలాలు, పూలు, అన్నీ చిల్లర డబ్బులు కూడా పొలాల్లో పడి ఉరుకుతూనే ఉంటారు. ఇంకా నిజం అట్లా లేచారు మా ఊర్లో. నేను ఎప్పుడు విన్నా, చూడలేదు, కానీ లేచారు. అదే జరిగిందంట, మన ఆయన చెప్పింది నాకు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, చెప్తున్నాడు, దేవుని రాజ్యము రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అని చెప్పేశాడు. అంటే ఈ శరీరముతో, ఈ రక్త మాంసాలతో దేవుని రాజ్యానికి వెళ్ళలేం. ఎందుకు వెళ్ళలేం చెప్పండి? 3వ ఆకాశం అనే పదప్రయోగం చేశాడు. ఒక మనుషుడు నాకు తెలుసు, 14 ఏళ్ల క్రితం ఆ మనుషుడు చనిపోయాడు, దేవుళ్ళు మంచి భక్తిపరుడు, శరీరంతో కొనుపబడ్డాడో శరీరం లేక కొనుపబడ్డాడో నాకు తెలియదు అని మాట్లాడి ఇక్కడ స్పష్టంగా ఇచ్చాడు. పరదేశం అనే పదప్రయోగం మనకు చేసి 3వ ఆకాశం అనే పదప్రయోగం లోకానికి ఇచ్చి ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, దేవుని రాజ్యము స్వతంత్రించుకొన నేరవు, రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవు. ఎందుకు? ఈ శరీరముతో ఈ శరీరముతో కొంచెం దూరం హైట్లోకి వెళ్ళిపోతే భూమి మీద ఇప్పటికే 48 నుంచి 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. పొరపాటున పైకి వెళ్ళానుకో 10,000 అడుగుల ఎత్తులోకి వెళ్ళిన విమానం కూడా ఎండాకాలం వస్తే హైట్ తగ్గిస్తున్నారు. ఎందుకు తెలుసా? ఆ లోహం కరిగిపోతుంది, వేడవుతుంది. అది
ఏసీలు బ్లాస్ట్ అవుతున్నాయి విమానాలకి, అందుకే తగ్గిస్తున్నారు, హైట్ని కొంచెం తగ్గించి చూసుకుంటున్నారు. అంటే రేడియేషన్ ఎక్కువ పోతుంది, ఓజోన్ పొరకు బొక్కబడిపోయింది మరి. సో ఇన్ని ఉంటాయి కనుక మూడవ ఆకాశం కొనిపోబడిన అని ఉంది. ఇప్పుడు మూడవ ఆకాశం తెలిస్తే పరదేశం యొక్క ఉద్దేశం కానీ మనిషి ఎందుకు రక్త మాంసాలతో వెళ్ళడు అని మనకు అర్థమైంది. రక్త మాంసాలతో వెళ్ళాలంటే అది దాటి వెళ్ళాలి. ఇప్పుడు దాన్ని ఒకసారి చూద్దాం మనం. ఓకే, మూడవ ఆకాశం అంటే ఏంటి? మొదటి ఆకాశం, ఫస్ట్ మొదటి ఆకాశం తెలియాలి. మొదటి ఆకాశం అంటే మనకి ఫస్ట్ దాయమని చెప్పే ఒక పదం 37:12 యోబు గ్రంథంలో, మేఘమును మెరుపును సంచారము చేయును. ఎక్కడ? నరునికి నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘమును సంచారము చేయును. మొదటి ఆకాశం అంటే భౌతిక వాతావరణం, మేఘాలు, కంటికి కనబడే ఈ శూన్యం, ఇదంతా కూడా మొదటి ఆకాశం. మనకు కనబడుతున్నటువంటి శూన్యం ఉందే ఆకాశం, ఇది మొదటి ఆకాశం. ఇది మొదటి ఆకాశం. ఈ మొదటి ఆకాశంలో మేఘాలు ఉంటాయి, మెరుపులు ఉంటాయి, వానలు ఉంటాయి, అన్నీ తెలుస్తుంటాయి. ఇక రెండవ ఆకాశం గురించి మనకు అవగాహన లేదు. అంటే దాన్ని ఏమంటారు? మొదటి ఆకాశం అంటే ఇలా ఉంది, మరి రెండవ ఆకాశం అంటే దాన్ని కూడా, ఇది సైంటిస్టులు అండి, సైంటిస్ట్ వాడిని పదం చెబుతున్నా. రెండవ ఆకాశం గురించి కూడా క్రైస్తవ బోధకుడికి అవగాహన అవసరం. ఇదేంటయ్యా అంటే ఈ స్పేస్ని అంతరిక్షం అంటాం మనం. నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర మండలి, అంతరిక్షం కదా. ఇది ఆదికాండం 1:14 నుంచి 1:17 మధ్యలో స్పష్టంగా ఉంటుంది. రెండవ ఆకాశం. మొదటి ఆకాశం అంటే ఇది మనకు కనబడుతుంది, మేఘాలు, మెరుపులు, ఇవన్నీ కూడా. ఈ మేఘాలు, మెరుపులు దాటిన తర్వాత నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాలు భూమికి చాలా దూరంలో ఉన్నవి, భూమి కంటే చాలా పెద్దవి. ఈ రెండవ ఆకాశములో కనబడే సూర్యుడు భూమి కంటే, కనబడే చంద్రుడు భూమి కంటే, వాటి పైన నక్షత్రాలు, ఇవంతా కూడా ఒకటి, ఇవన్నీ కూడా. సో నక్షత్ర మండలి, అంతరిక్షం, వీటన్నిటిని కలిపి, ఈ సమూహాన్ని కలిపి రెండవ ఆకాశం అన్నాడు. అంటే మొదటి ఆకాశం గురించి, రెండవ ఆకాశం గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు మూడవ ఆకాశం అనేది ఖచ్చితంగా వాడాలి. అందుకే డైరెక్ట్గా ఈ రెండు నీకు తెలుసు కాబట్టి అన్న పదాన్ని బ్రాకెట్లో పెట్టకుండా మూడవ ఆకాశాన్ని కొనుక్కోబడ్డాడు అని చెప్పాడు. అంటే ఈ మేఘాలని, నక్షత్రాలని, అంతరిక్షాన్ని, పాలపుంతలి మండలాలని మొత్తం దాటి 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 ఉండవలసింది. అది పాతాళ లోకం, పరదైసు. ఇది ఎక్కడుంది? భూగర్భంలో లేదు, రెండవ ఆకాశము దాటి ఉన్నది. భూమి కింద ఏమున్నదో భూగర్భ శాస్త్రజ్ఞులు 4 భాగాలుగా చేసి ప్రపంచానికి ఎప్పుడో ఇచ్చేశారు. మేధావి వర్గం దాన్ని ధృవీకరించింది. ఎంత తవ్వినా కూడా ఏ లోకం కనబట్లేదు, అంతే ఉంది. ఇక భూమి శూన్యంలో వేలాడదీశాడు. ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ చూసుకుంటే ఏం లేదు, ఇంకా అవే ఉన్నాయి. ఇంకా 4 భాగాలుగా చేసుకున్నాడు వాడికి అవగాహన కోసం. రెండవ ఆకాశం ఇది దాటి వెళ్ళాలి, ఇది దాటి వెళ్ళాలి. నక్షత్రాలని, గ్రహాలని, పాలపుత్ర నక్షత్రాలని, ఇవన్నీ దాటి వెళ్ళగలిగితే వచ్చేదే పాతాళ లోకం. ఇప్పుడు భూగర్భంలో ఉన్నదాన్ని యేసుక్రీస్తు వారు శిలువ మరణంతో తీసుకెళ్ళి అక్కడ పెట్టాడా? భూమి కలగక ముందే పాతాళ లోకములో పరదేశి ఉందా? భూమి కలగక ముందే పాతాళ లోకంలో ఒక భాగంగా ఉన్నది. అది ధనవంతుడు లాజరు ద్వారా క్లారిటీ వచ్చేసింది. నిజానికి పాతాళ లోకం అంటే దేవదూతలు తప్పు చేస్తే శిక్షించే స్థలం. కానీ అక్కడే లాజరు కూడా నెమ్మది పొందుతున్నాడు, మన పితరుడైన అబ్రహాం కూడా నెమ్మది పొందుతున్నాడు. అందుకే బైబిల్లో స్పష్టంగా క్లియర్గా వాడబడిన పదం ఏదైనా ఉందంటే ఏంటో తెలుసా? పితరులు అతడు చనిపోయి పాతి పెట్టబడి పితరుల యొద్దకు చేర్చబడి. పితరులు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. అత్యంత ఆనందదాయకమైనటువంటి ప్రాంతం ఇది. ఎక్కడుంది? మహాకాశములు
ఆకాశము, మహాకాశము, మహా ఆకాశము, ఆకాశ మహాకాశములు పాట కూడా అంత స్పష్టంగా రాశాడు దేవుడు మాటలను కూడా. కాబట్టి ఈ మొదటి ఆకాశాన్ని, రెండవ ఆకాశాన్ని దాటి ఆ మనిషి వెళ్ళాలంటే, సూర్యుడి కాడికి పోవాలంటే ఈ దేహంతో చచ్చిపోతాం, భూమి మీదే చచ్చిపోతున్నాం మనం. ఇక దాటిపోవాలంటే అగ్నిగోళం ఉంది, అక్కడ దాటిపోవాలంటే కష్టం. కానీ ఆత్మ వెళ్ళిద్ది, ఆత్మకు వెళ్ళే సోర్స్ ఉంది. కాబట్టి మూడవ ఆకాశం అంటే దేవుని స్థలం, పరదైసు, పరలోకం. పరలోకం కూడా అక్కడే ఉంది. కాబట్టి అందుకే మూడవ ఆకాశం అనే పదప్రయోగం చేశాడు. ఆ మూడవ ఆకాశం అన్న దాన్ని చూసుకొని ఆకాశాన్ని భాగాలుగా విభజిస్తే 2 ఆకాశాల వరకు వెళ్ళగలిగినటువంటి ఆలోచన అక్కడితో ఆగిపోయింది. ఇక అక్కడి నుంచి వెళ్ళట్లా. ఎందుకంటే అది ఈ భౌతిక కంటికి కానీ, మనిషి కనిపెట్టినటువంటి ఏ కంఫర్ట్ మిషనరీకి కానీ దొరకనిది, అందనిది, క్యాప్చర్ కానిది. చంద్రుడి కాడికి వెళ్ళి ఫోటోలు తీసావు, బాగానే ఉంది, మరి సూర్యుడి కాడికి వెళ్ళి తీసుకుందాం, పోలేవు. అంటే నువ్వు ఇక్కడికి రాగలిగావు కానీ అక్కడికి రాలేవు. ఇక్కడికి రప్పించింది నేనే. ఎందుకంటే ఇక్కడికి వస్తేనే నీకు సూర్యుడి విలువ తెలుస్తుంది. ఆ సూర్యుడిని దాటి నువ్వు నా కాడికి రావాలంటే ఇదే దాటలేవు. ఇది దాటా అని చెప్పేసి సంకలు గుద్దుకోమాకు రే సైంటిస్టు. ఆడదాకా నువ్వు రావాలి, నాకు అవసరం, ప్రపంచానికి అవసరం. అక్కడికి వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళటానికి ఆగిపోవాలి. అది నేను చేసినటువంటి నియమం. అది దాటి నువ్వు రావాలి. ఇదే దాంట్లో ఇదేం దాడతావు? ఇంకా చూసావా, దాడి ఇచ్చినట్టే ఇచ్చాడు, క్వశ్చన్ వేసాడు, లైఫ్ లాంగ్ నీకు క్వశ్చన్ కానీ మిగిల్చాడు. ఇది దేవుడు అంటే. కాబట్టి భౌతిక కంటికి, ఈ మనిషి కనిపెట్టినటువంటి ఏ మిషనరీకి కూడా, నువ్వు ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఏ పరికరం కనిపెట్టిన, హబుల్ టెలిస్కోప్తో చూస్తే నక్షత్రం నడుస్తుందో లేదని చెప్పగలిగాడు. అక్కడితో ఆగిపోయింది అంతే. ఇంకా కానీ అది దాటిపోలేవు. అది దాటిన తర్వాత ఉన్నదే దైవలోకం. దాన్ని పరదేశం అని కూడా అనొచ్చు, ఎందుకంటే అక్కడ కూడా అత్యంత ఆనందాయకం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇంత జాగ్రత్తగా ఈ పదాన్ని దేవుడు రాయించిచ్చాడు. అందుకనే 2 కొరింథీ 12, 2, 3, 4లో మూడవ ఆకాశం అన్నాడు. అక్కడ ఈ ఆకాశ విభజన తెలియకుండగా, భూమి పరిస్థితి తెలియకుండగా ఎట్లా వాక్యం చెప్తాం? ఎందుకు వాడుతున్నాడు? ఒక పక్క సైంటిస్ట్ని ఆలోచింపజేస్తున్నాడు, ఒక పక్క క్రైస్తవ్యాన్ని ఆలోచింపజేస్తున్నాడు. ఇంత గొప్ప జ్ఞాన బోధని తెలిసినా తనేంటో ప్రపంచానికి తెలియటం కొరకు దైవ జ్ఞానాన్ని పొందుకొని ఇన్ని మాటలు అందిస్తుంటే ఈ తెంగర బుచ్చిగాడికి, ఈ టెక్కడకారం గాడికి అర్థమే సావట్లా. ఇప్పుడు చెబుతున్నాడు అక్కడ మరి నరుడు ఉంటాడా అంటే, ఆల్రెడీ 37:12 చెప్పాను ఏబు గ్రంథంలో ఏమని, నరునికి నివాస యోగ్యమైన భూగోళం మీద. మరి అక్కడ నరుడు ఉంటాడా? నరుడు అంటే దేహం ఉండాలి, శరీరం ఉండాలి, ఈ అవయవాలు కనపడాలి, భౌతికంగా ఈ దృష్టికి అవన్నీ కనపడాలి. అవేవి కనపడే ఛాన్స్ లేదు. చూడండి ఎంత గొప్ప మంచి మాట. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనము, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఎందుకంటే మహాకాశములు సైతం నిన్ను పట్టజాలవు. అందుకే 7:47, 51 మధ్యలో దేవుడు రాసిన పదం అపోస్తల కార్యాలు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అది ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అందుకే చెప్తున్నాడు మహాకాశములు పట్టసాలవు. దేవుడు ఉండేది మహాకాశములు దాటి, 2వ ఆకాశం దాటి 3వ ఆకాశం. అందుకు వాడాడు. అక్కడైతేనే ఆయన ఉండగలడు. అంటే ఆయన ఆకారం చూడండి ఎలా ఉందో. దేవుణ్ణి ఊహించుకుంటే ఎంత ఉంటుంది? మనమేమో ఇంత ఫోటో పెడతాం, ఇంత పెడతాం అంతే. లేదంటే గోడకు ఫ్రేమ్ వేస్తాం, ఒక 4 ఫీట్లు ఉంటుంది.
నువ్వే 5.5 ఉన్నావు. నిజంగా నీకు బుద్ధి ఉండాలి. దేవుడు ఫోటో పెట్టాలంటే కనీసం ఒక 7 అడుగులు వేయాలి, నీకంటే డబల్ అని వేయాలి. మనమే 5.5 ఉంటాం మనం. కనీసం దేవుడు మనకంటే డబల్ ఉండడా? 11 ఫీట్లు బొమ్మ వేయాలి అక్కడ. ఆ బొమ్మలో ఫేస్ ఉండకూడదు, ఎందుకంటే ఆయన ఆత్మ రూపి గనక, దేవుడు ఆత్మ కనుక. పోనీ దేవుడు ఇలా ఉంటాడు అని నువ్వు అనుకుంటున్నావా? వాడికి నీకు తేడా ఏముంది? ఇంకా వాడు బొమ్మల్లో దేవుడు చూస్తున్నాడు, నువ్వు బొమ్మల్లో దేవుడు చూస్తున్నావు. అలాగే కూడా యేసుక్రీస్తు వారు ఫోటోలన్నీ గ్యాదర్ చేసి ఒక చోట పెట్టి ఒక గ్యాలరీ పెట్టామనుకోండి, అసలు ఈ యేసుక్రీస్తుకి సంబంధమే ఉండదు. ఈయన పక్క సిక్కుంటాడు, ఆయన బొగ్గులు ఉంటాయి. నిజం, అట్టుంటారు అక్కడ. అసలు ఏ ఫేస్ కలవదు. మరి ఒకేలాగా ఉండాలిగా. ఇప్పుడు నేను వెళ్ళాను ఫోటో స్టూడియోకి, నన్ను ఫోటో తీశాడు. హైదరాబాద్ ఏ స్టూడియోకి వెళ్ళినా అలాగే ఉంటా. మరి అలాంటప్పుడు ఏ చిత్రకారుడు యేసుక్రీస్తు వారిని చూసినా అలాగే గీయాలిగా. ఏది లేదు కదా. పోనీ ఏమైనా లేదా? ఎందుకు లేదు? యేసుక్రీస్తు వారు యెరూషలేము నుండి గోల్గొతా వెళ్తున్నప్పుడు టవల్ అద్దితే అది ఫేస్ పడింది. ఎవరు గీశారు ఆ బొమ్మని? ఎవరు గీశారు? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనిషికి ఏదైనా దేవుడి విషయంలో ఇలాంటి తింగర ఆలోచనలు అసాధ్యంగానే కనబడతాయి. దేవుడు అంటే ఆత్మరూపి, అంతే. కాబట్టి భౌతికమైనటువంటి ఈ కంటికి, ఈ దేహముతో, భౌతిక దేహముతో ఆలోచన చేసి మిషనరీస్ ఏదున్నా సరే అది ఆత్మ సంబంధమైన లోకాన్ని క్యాప్చర్ చేయలేవు. అక్కడికి వెళ్ళి ఫోటోలు తేలేవు. సముద్రంలోకి వెళ్ళగలిగాయి, చందమామ మీదకి వెళ్ళగలిగాయి, కానీ అది దాటి వెళ్ళలేకపోయాయి. సూర్యుడు మండే అగ్నిగోళం, నువ్వు పోతావు, నీ కెమెరా పోద్ది, మొత్తం కుప్పగూలిపోతారు. రాకెట్ వేసుకుని వెళ్ళగలిగినా చంద్రుడి కాడికి వెళ్ళగలవు. ఎందుకంటే చంద్రుడు అనగానే నీకు చల్లగా ఉంటాడు. అక్కడ ఏమీ గాలి అలాంటిది ఏమి ఉండవు. పెద్ద పెద్ద సిలిండర్లు వేసుకొని పోవాలి, క్యాప్సూల్స్ వేసుకోవాలి, సప్లిమెంట్లు వేసుకోవాలి. ఒక సప్లిమెంట్ వేసుకుంటే 6 రోజుల పాటు ఆకలి అయ్యింది, అలాంటివి వేసుకొని పోవాలి. ఇన్ని వాటర్ పెట్టుకొని అప్పుడప్పుడు ఒక సుక్క వేసుకుంటూ పోవాలి. అది ఇంత బాక్స్ లాగా ఉంటుంది, దాంట్లో పోతూనే ఉండాలి. ఇక గంటకు 14 నిమిషానికి 14 కిలోమీటర్లు పోతూనే ఉండాలి. అంత పోతే కానీ అది 7 నెలలకో 8 నెలలకో వద్దేది. ఆడ దిగినాక ఏమైనా ఉంటుందా అంటే గాలి లేదు. అలాంటి చోట కూడా ప్లాట్లు చేస్తాం, అపార్ట్మెంట్లు కడతాం, 5 స్టార్ హోటల్ కడతాం, లగ్జరీ లైఫ్ ఇస్తాం, ప్రైవసీ కల్పిస్తాం అని అమ్మేయటానికి కూడా సిద్ధపడ్డారంటే ఇంతకంటే అదే బ్లఫ్ మాస్టర్. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి దేవుడు ఈ లోకమందు నివసించే ఛాన్స్ లేదు. లోకమందు నివసించడు, లోకములో ఉన్న నీ యందు నివసిస్తాడు. నేను వారిలో నివసించి సంచరిస్తున్నాను అంటే పరలోకంలో నాకు ఎంత కంఫర్ట్ ఉంటుందో వాక్యం కలిగిన బిడ్డలో నేనంత కంఫర్ట్గా ఉంటా.